అది లవ్ మ్యారేజ్ కావటం వల్ల ఫోటోలు తీయటం అదంతా ఏమీ జరగలేదన్నమాట. మంచిగా వాయిస్ ఓవర్లు అయితే బడబడ చెప్తూనే ఉంటారు కంటిన్యూస్ గా. అదే ఎవరు పక్కన లేకపోతే నాకు ఆలోచనలు వస్తుంటాయి. వెళ్ళిపోము సిల్వర్ బటన్ రావడము, ఫస్ట్ మోనిటైజేషన్ అవ్వడము, ఫస్ట్ పేమెంట్ తీసుకోవడము, ఎలా ఉండేది ఇదంతా? 1 month కే మానిటైజేషన్ అయిపోయింది. ఇంకా కంటిన్యూగా. మీరిద్దరిది లవ్ మ్యారేజ్ అంటే ఇద్దరు ఇంత సైలెంట్గా ఉన్నారు, ఇద్దరు అసలు మాట్లాడుకోవట్లేదు. ఎలా పరిచయం ఇద్దరికి? క్లాసే అయినా కూడా చాలా మంది ఉంటారు కదా. ఫస్ట్ ఎట్లా పరిచయం అంటే నేను మా ఫ్రెండ్ మా ఇంట్లోనే ఉండేటప్పుడు తెలియక నేను టర్న్ అయినా. గ్రౌండ్ ఉంటుంది, గ్రౌండ్ దగ్గరికి రమ్మని ఫోన్ చేశారు. మమ్మీ ఏమో చిన్నప్పుడే నాకు 1 year ఉన్నప్పుడు చనిపోయింది. ఫాదర్ ఏమో నేను 9th ఎండింగ్లో. ఇంట్లో నేను ఒక్కరిని, మా నాయన ఉంటే బాగుంటుండే. ఫైనాన్షియల్ అసలు హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ఒక కపుల్ ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పాలంటే వాళ్ళ ఛానల్ పేరులోనే హ్యాపీ లైఫ్ అని ఉంటుంది అనమాట. మనం ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఎవరితో ఉన్నా మన లైఫ్ని మనమే బాగు చేసుకోవాలి, మనం ఎలా ఉన్నా మనం దాన్ని సరి చేసుకొని మనమే హ్యాపీగా ఉండాలి అని చెప్పడానికి వీళ్ళే మంచి నిదర్శనం అనమాట. వాళ్ళు ఎవరో కాదు, ప్రియా రాజు హ్యాపీ లైఫ్ ఛానల్ నుంచి ప్రియా గారు, అలానే రాజు గారు, అలానే చిట్టి క్యూట్ చిట్టి తల్లి కూడా ఉందనమాట. బోల్డ్ అని విషయాలు మాట్లాడేద్దాం, వచ్చేయండి. హలో అండి, నమస్తే. హలో సిస్టర్, బాగున్నారా? బాగున్నాను సిస్టర్. నన్ను అడగరా? బాగున్నారా? చాలా బాగున్నాను. సో ఎక్కడి నుంచి మీరు? ఏ ఊరు మీది ముందు? అంతారం మేడం, అది నాగర్ కర్నూలు డిస్టిక్. ఓకే, నాగర్ కర్నూల్ డిస్టిక్. ఓకే, తాడూరు మండల్, అంతారం విలేజ్. అంతారం. అంటారు. ఓకే, మీరిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సా? కాదు మేడం, కాలేజ్ ఫ్రెండ్స్. కాలేజ్ ఫ్రెండ్స్. ఓకే, మీ ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు చిన్నప్పుడు? మా అమ్మ టైలరింగ్ చేస్తుంది, మా నాన్ననేమో కార్పెంటర్. ఓకే, మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు? నేను డిగ్రీ డిస్కంటిన్యూ అయింది, సెకండ్ ఇయర్ చేసిన. డిగ్రీ డిస్కంటిన్యూరా? ఎందుకు? అంటే మ్యారేజ్ అయిపోయింది. అయ్యో, మీరేనా అండి తొందరగా పెళ్లి చేసుకునేది? తనే చేసుకున్నాను, నేను చేసుకోలే. ఇదేంటి, మీరే అడిగి చేసుకున్నారా డిగ్రీ సెకండ్ ఇయర్లో? అవును. ఓకే, మీరు ఎంతవరకు చదువుకున్నారు? సేమ్ నేను డిగ్రీ సేమ్, అంటే ఫైనల్ ఇయర్ డిస్కంటిన్యూ చేసిన. ఓకే, సెకండ్ ఇయర్ వరకు రాసిన. డిగ్రీలో ఫ్రెండ్స్ ఇద్దరము, అక్కడి నుంచి డిగ్రీలోనే పరిచయం. ఓకే, సో సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి ఫైనల్ ఇయర్లో మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే, మీరు ఫైనల్ ఇయర్ చదివారా? ఫైనల్ ఇయర్ రాయలేదు, ఓకే, సెకండ్ ఇయర్ వరకు రాసిన. ఓకే, తర్వాత ఫినిష్ చేయాలనుకోలేదా మరి ఎప్పుడు? ఆ తర్వాత నాకు బాబు ఉండే, నేను రాయలేదు. ఓకే, మా ఆయన రాసిండు. ఓకే, ఎగ్జామ్స్ రాసిండు. ఇప్పుడు డిగ్రీ కంప్లీటెడ్ మీది. కంప్లీటెడ్. మరి ప్రియా గారితో రాపించుకోవచ్చు కదా. పాపం అప్పుడు బాబు ఉండే చిన్నప్పుడు, కంటిన్యూగా బాబు, సెకండ్ మళ్ళీ బాబు, ఎగ్జామ్స్ కి ఇబ్బంది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు బాబా. అలా కాదండి, ఉమెన్ టు ఉమెన్ అడుగుతున్నాను అనుకోండి, ఇబ్బంది అనిపించలేదా? అంటే ఒక్క బాబు ఒకరుంటే చాలు, ఇంకొకరు వద్దు అనుకుని ఈ రోజుల్లో 3 పిల్లలు. నేను మీ ఆలోచన తప్పుగా అనట్లేదు. బేసిక్గా మనం చుట్టూ ఉండే వాళ్ళు అడుగుతారు కదా, ఒకరే ఎక్కువ అనుకుంటే ఇద్దరు ఓకే, మళ్ళీ 3 ఎందుకు ఇబ్బందిగా ఉంటుంది, బాడీ కూడా తట్టుకోలేదు కదా. ఒక ఉమెన్ బాడీ ఎలా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి. ఎలా ఉండింది అసలు ఆ జర్నీ? నాకేంటంటే తను ఒక్కడే, నేను మా అక్క ఇద్దరమే. ఓకే, మాకు చిన్న ఫ్యామిలీ మాది, కానీ నా ఫ్యామిలీ మాత్రం నాకు పెద్దగా ఉండాలని ఉంది. ఇప్పుడు నాకు ఏమైనా అయితే షేర్ చేసుకోవటానికి ఎవరు లేరు, అట్లనే నా పిల్లలకి కూడా ఉండకూడదు, ఒకరికొకరు తోడుండాలని నేను పర్లేదు అనుకున్నా. అవునా? చాలా మంది అంటూ ఉంటారు, అయినా సరే ఒకరికొకరికి తోడు ఉండాలి, కష్టాలు చెప్పుకోవటానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. ఇప్పుడు ఆయన ఒక్కడే, నాకు ఒక సిస్టర్ ఉంది, మ్యారేజ్ అయిపోయింది. ఓకే, సో మీ 3 పిల్లలు కలిసి ఉంటారా? కలిసి ఉంటే మాది పెద్ద ఫ్యామిలీ అవుతుంది. అప్పుడు 2 పిల్లల తర్వాత ఆడపిల్ల కోసం మాత్రం బాగా వెయిట్ చేసినట్టున్నారు. చాలా. ఎందుకలా? మామూలుగా అబ్బాయిలు కావాలని ఇంటికి ఖచ్చితంగా ఆడపిల్ల ఉండాలండి. అంతేనా? అబ్బాయిలు ఉన్నా లేకున్నా పర్లేదు, కానీ ఆడపిల్ల ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అది ఎవరికైనా ఉంటది కోరిక, ఆశ. ఓకే, ప్రతి ఆడపిల్లకు ఉంటది. అందుకే వెయిట్ చేసి మరి. సో మీరు మీ గురించి చెప్పండి, అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రెసెంట్? నేను ప్రెసెంట్గా అయితే పౌల్ట్రీ ఫామ్ ఉంది మేడం, అది పౌల్ట్రీ ఫామ్ నడిపిస్తున్నా ఊళ్ళోనే.
ఓకే. సో ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక మంచి ఇల్లు తయారు చేసుకుని మీకు మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను మర్చిపోయి అడగడం, మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? అంటే మమ్మీ ఏమో చిన్నప్పుడే నాకు 1 ఇయర్ ఉన్నప్పుడు చనిపోయిండే. ఓ 1 ఇయర్ ఉన్నప్పుడే. ఉమ్. ఓకే. ఇప్పుడు ఫాదర్ ఏమో నేను 9th ఎండింగ్లో ఫాదర్ చనిపోయింది హెల్త్ బాగాలేక. ఓకే. ఇప్పుడు అప్పటి నుంచి ఇంకొకరిని బాబాయ్ వాళ్ళ దగ్గర ఉండేది. మరి మీ పెళ్ళి అన్నప్పుడు ఎవరు చేశారు? బంధువులు ఎవరు, ఐ మీన్ ఎవరు ఉన్నారు అప్పుడు? అంటే ఇంకా లవ్ మ్యారేజ్ కదా మేడం అది. అంటే మా వాళ్ళు ఉన్నారులే కానీ ఇంకా కొన్ని ఇష్యూస్ వల్ల మేము గుడి దగ్గరనే మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే. ఈ లవ్ స్టోరీ కంటే ముందు అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? ఒక విలేజ్లో ఉన్నప్పుడు మన ఫ్యామిలీ మనం చూసుకుని ఇలా ఉండేదని చాలా కష్టం. మన ఇంట్లో పనులు చూసుకోవాలి, హస్బెండ్కి హెల్ప్ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఇన్ని ఉండగా యూట్యూబ్ ఎందుకు అనే ఒక ఆలోచన ఉంటుంది కదా, ఎందుకు వచ్చింది అసలు స్టార్ట్ చేయాలనే ఆలోచన? ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఆయన అడిగిన ఇట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అని. ఫస్ట్లో వద్దన్నాడు. ఇంకా చెప్పకుండానే నేను ఏమనుకున్నానంటే కనిపించకుండా స్టిచ్చింగ్ వచ్చు నాకు. ఓకే. స్టిచ్చింగ్ వీడియోస్, క్రాఫ్ట్ వీడియోస్ పెడదాం అనుకున్నాను. అందుకని ఇంకా చెప్పకుండానే స్టార్ట్ చేసేసిన. కనిపించకుండానే కదా, ఏం ప్రాబ్లం లేదులే అని. నేను మెయిన్గా ఎందుకు స్టార్ట్ చేసినానంటే దాని నుంచి మనీ వస్తాయి అని తెలిసి కొంచెం హెల్ప్ అవుతుంది కదా ఇంట్లో అన్నట్టుగా స్టార్ట్ చేసిన. ఓకే. సో కానీ మీకు ఇష్టం లేదా కనిపించడం? తను ఇష్టం లేదని కాదు కానీ దానివల్ల అమౌంట్ వస్తాయో రావో, ఎందుకు ఇంట్లోనే పని ఎక్కువ అవుతుంది, మళ్ళీ ఇదంతా ఎందుకు. ఇంటి దగ్గర పని ఉంటుంది, అప్పుడు పొలం పని చేస్తుంటిమి, అక్కడ వర్క్ ఉంటుంది, మళ్ళీ కోళ్ళ ఫారం, ఇన్ని చూసుకొని మళ్ళీ అదొక్కటి ఎందుకులే అన్నట్టుగా వద్దనుకున్నారు. బట్ ఎవరి ఇన్స్పిరేషన్ మీకు యూట్యూబ్ పెట్టాలని? అంటే ఎవరిని చూసేవాళ్ళు ఇంతకు ముందు? ఎవరు పని లేదు మేడం, అందరివి చూస్తా. అందరూ చూసేవాళ్ళు. ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉంది ఇట్లా యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలి, చేయాలి అని? ఫస్ట్లో నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంటి దగ్గర నొక్కదాన్నే ఉంటా. ఇంకా ఆయన వర్క్కి ఆయన వెళ్ళిపోతాడు, ఇంటి పక్కల ఎవరు ఉండరు మాట్లాడటానికి. ఇంకా వీడియోస్ చూస్తుంటే ఇట్లా మన పేమెంట్ వీడియో వచ్చింది, ఫస్ట్ పేమెంట్ తీసుకున్నామని. ఓకే. దీనివల్ల కూడా మనీ వస్తాయా అని అప్పుడు తెలుసుకొని, అప్పుడు ఇంకా వీడియోస్ చూసి చూసి తెలుసుకొని నేను కూడా స్టార్ట్ చేసిన. అంతేనా? జస్ట్ పక్కన వీడియోస్ చూసి చూసి స్టార్ట్ చేసిన. స్టార్ట్ చేయగానే వెంటనే సబ్స్క్రైబర్స్ బాగానే వచ్చేసారు అలా? నాకు 1 monthలోనే అయిపోయింది మానిటైజేషన్. ఓ. కానీ పేమెంట్ తీసుకోవటానికి 1 year పట్టింది. ఓకే. మానిటైజేషన్ అయిపోయింది, 1 year టైం పట్టింది. ఓకే. ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు ఇంట్లో అంటే యూట్యూబ్ గురించి? తను ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తాడు మేడం నాకు. అవునా? ఫోన్, వీడియోస్ ఎడిటింగ్ అవన్నీ నేనే చేసుకుంటా. కాకపోతే వీడియోస్ తీస్తాడు. తనకి కూడా ఫుల్ పని ఉంటుంది కోళ్ళపారం దగ్గర. ఓకే. కోళ్ళపారం దగ్గర తనకి ఫుల్ వర్క్ ఉంటుంది. ఒక్కడే ఉంటాడు అనమాట, వర్కర్స్ ఎవరు లేరు. ఓకే. ఒక్కడే చేసుకుంటాడు. ఇంకా తనని ఇబ్బంది పెట్టడం కూడా ఇష్టం లేదు ఇంకా. ఓకే. అది ఎవరు పెట్టించారు మీకు? అంటే పౌల్ట్రీ ఫామ్ మేమే చేసుకున్నాం మేడం. మీకు మీరే సంపాదించుకొని చేసుకున్నారా? సంపాదించుకున్నాం, ఈ జనరేషన్ కష్టం కానీ మన ల్యాండ్ కొద్దిగా ఉండే. ఓకే. ల్యాండ్ తీసేసినాం. కొద్దిగా మాకు ఇది కేసీఆర్ నుంచి దళిత బంధు వచ్చింది అప్పుడు. ఓకే. అది కూడా కొద్దిగా హెల్ప్ అయింది మాకు. అవునా? అంటే 30 lakhs అయింది. ఓకే. అది చేయడానికి ఇవో 10 lakhs యాడ్ అయినాయి కదా, ఇంకో 10 lakhs అప్ అయింది. ఇంకా నాతో దగ్గర పొలం అమ్మితే 13 వచ్చినాయి. ఇంకా అవి ఇవి అన్ని కలిపి పౌల్ట్రీ చేసినాం. ఓకే. మీ మమ్మీ వాళ్ళు మీకు పొలము, ఇల్లు, ల్యాండ్ ఇచ్చేసి వెళ్ళారు? మా డాడీ అంటే మా తాత సంపాదించింది, మా నాన్న పేరుకి వచ్చింది, అది మీకు వచ్చింది. అవన్నీ అమ్మేసుకుని పౌల్ట్రీ పెట్టుకుంది. కొద్దిగా కొంచెం ల్యాండ్ తీసేసి, ఇప్పుడు ఆ ల్యాండ్ ఉండి మన ల్యాండ్లో ఇప్పుడు ఫార్మ్ వ్యవసాయం చేసినా కూడా ఏం వెళ్ళట్లేదు. 2 ఏళ్ళు చేసినా కూడా వ్యవసాయం చేసినా, కానీ ఇప్పుడున్న జనరేషన్ ఖర్చులకు ఆ వ్యవసాయం చేస్తే చాలా కష్టంగా ఉంది. ఓకే. అట్లనే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం, కొద్దిగా తీసేసి అయినా. ఇప్పుడు మన లైఫ్ నడవాలంటే కొంచెం అమౌంట్ అయితే కావాలి కదా, బిజినెస్ చేసినా ఏదో ఒకటి వస్తుందని కొద్దిగా ల్యాండ్ తీసేసి పౌల్ట్రీ ఫామ్ చేసినాం. ఓకే. అంటే మంచి ఆలోచనే. ప్రీ ప్లాన్డ్ ఉన్నారు, ఎట్లా పోవాలి, ఏం చేసుకోవాలి. కొంతమంది నా దగ్గర అన్నారు మేడం, అంటే పొలం ఎందుకు అమ్మనిస్తున్నావు అట్లా అన్నాడు. కానీ ఆయన తాగటానికో తినటానికో అడగట్లేదు కదా, ఏదో ఒక బిజినెస్ చేసుకుందామని కదా, అందుకే నేనేమనలేదని చెప్పిన. చాలా మంది అన్నారు నా దగ్గర, అనవసరంగా ఎందుకు అమ్ముతున్నారు, కొనడం కష్టం కదా. ఓకే. ఇంకోటి ఏంటంటే నేను ఇంటి దగ్గర ఒక్కదాన్నే ఉంటా. ఇప్పుడు ఏం వర్క్ చేసుకోవాలన్నా ఆయన వేరే విలేజ్కి కానీ వెళ్ళాల్సి వస్తుంది, నైట్ టైం రావాల్సి వస్తుంది, ఇంటి దగ్గర ఇబ్బంది అవుతుంది. అదే ఊర్లో అయితేనేమో తనకి ఫ్రీగా ఉంటుంది, మాకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది, మాకు సపోర్ట్ ఎవరు లేరు కాబట్టి. బట్ అంటే నడుస్తుందా? ఐ మీన్ బిజినెస్ జరుగుతుంది? అది కంపెనీకి డీలింగ్ ఉంటుంది మేడం, కంపెనీకి డీలింగ్ ఉంటుంది. మనం
వాళ్ళే ఇస్తారు చిక్స్, మొత్తం వాళ్ళ మెటీరియల్ వాళ్ళే ఇస్తారు. మనం దాంట్లో మెయింటెనెన్స్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి, తీసుకెళ్ళి మనకు అమౌంట్ ఇస్తారు అన్నట్లు. అట్లా మనం మెయింటెనెన్స్ చేసినందుకు బాగానే జరుగుతుందా? పర్లేదా? ఇప్పుడు పర్లేదు, కాకపోతే కొద్దిగా ఇబ్బంది ఉందిలే కానీ. ఇంకా ఇబ్బంది ఉందా? అంటే దాంట్లో బిజినెస్ లో కొద్దిగా ఇబ్బంది ఉంది. ఇంకా మనకు అన్ని వాటర్ సోర్సెస్ లేదు మాకు, ఓకే. దానివల్ల కొంచెం ఇబ్బంది ఉంది బిజినెస్ లో. అంటే వాటర్ కూడా మంచిగా ఉండాలి చిక్స్ కి. వాటికి వాటర్ ఉండాలంటే మీరు అసలు పొలం ఎలా చేసేవాళ్ళు? ఇంకా వాటికి కూడా వాటర్ దొరకట్లేదంటే పొలం అంటే ఇంకా వర్షానికే. ఇప్పుడు బోర్ లేదు, అందుకే నేను ఈ సైడ్ బిజినెస్ చేద్దామని ఇట్లా చేసిన. వ్యవసాయం వాటర్ ఉంటేనే వ్యవసాయం వాళ్ళకి చేయొచ్చు, వాటర్ లేవు కాబట్టి ఆ పంటలు వేసినా సగం వండవు వానలకు, అట్లా ఇబ్బంది అవుతుందని ఇది ఒక బిజినెస్ చేసిన. కానీ వ్యవసాయం అంత ఈజీగా ఎవరు వదిలిపెట్టరు కదా, ఫార్మింగ్ లో దిగి కూడా చేస్తున్నాం మేడం. కాకపోతే దాంట్లో అంత బెనిఫిట్స్ ఉండవు, లాస్ వస్తుంటది. వాటర్ ఉంటేనే ఏదైనా చేసుకోగలం. అవును, అది లేదు కాబట్టి ఇబ్బంది. వానకి ఆధారపడి చేసి అలా లాసెస్ వస్తాయి. పంట వాన వస్తేనే దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. అట్లానే అలానే సైలెంట్ గా ఇంట్లో అట్లానే ఉంటారు. నేను సైలెంట్ గా ఉంటా, ఆయన మాత్రం బాగా కలిసిపోతాడు అందరి దగ్గర. కొంచెం కలిసిపోయిందంటే ఇంకా ఫ్యామిలీ లాగా కలిసిపోతాడు. ఓకే, కాబట్టి ఏం మాట్లాడలేకపోతే. బట్ రోజు కెమెరాలు పట్టుకొని ఇక్కడ చేస్తుంటారు మీరు. మీరు అసలు పూర్తిగా కనిపించరా? ఎప్పుడో ఒక్కొక్కసారి కనిపించినా నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి అప్పుడప్పుడు డాన్సులు కూడా వేపిస్తారు కదండి. డాన్స్ మాత్రం ఆయననే వేపిస్తాడు. డాన్స్ చేయడానికి ధైర్యం వచ్చేసి ప్రాక్టీస్ చేపిస్తాడు. ఒక గంట 2 గంటలు అవుతుంది ఒక డాన్స్ చేయాలంటే. పెద్ద ప్రాసెస్ అది, పెద్ద ప్రాసెస్. అంటే మేము చేయాలి, నేను చేయాలి, టైమింగ్ రాలే, అంతా టెక్స్ తీసుకుంటారు. మళ్ళీ మధ్యలో మా పిల్లలు వస్తుంటారు. యూట్యూబ్ స్టార్టింగ్ చేసినప్పుడు స్టిచ్చింగ్ అవి చేద్దాం అనుకున్నారు, దాని నుంచి మళ్ళీ లైఫ్ వ్లాగ్స్ వీటికి ఎప్పుడు మారిపోయారు? స్టిచ్చింగ్ చేద్దాం అనుకున్నప్పుడు ఏంటంటే అందరికి జనాలకి వెరైటీగా చూపించాలి. ఊర్లలో ఏంటుంటదంటే సింపుల్ గా కుట్టించుకుంటారు. ఇప్పుడు వెరైటీ ఏమన్నా కుట్టాలంటే నాకు నేనే ట్రై చేసుకోవాలి, కానీ నేను వేసుకోలేను. ఇంకా అలాంటప్పుడు కుట్టడం ఎందుకు, అట్లా కాకుండా చాలా మంది ఉన్నారు స్టిచ్చింగ్ బాగా చేసేవాళ్ళు, అందులో పెట్టేటోళ్ళు. అంత మందిలా ఇంకా నేను ఎక్కడ పెడతానన్నట్టు మళ్ళీ దీనికి షిఫ్ట్ అయిపోయినా. ఓకే, అంటే థాట్ ఉంటుందా రోజు ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఒక ప్లాన్ వేసుకుంటారా? ఏం లేదు మేడం, నా రోజు ఎట్లా గడుస్తుందో అట్లా షూట్ చేసుకుంటా. అంతేనా? ఒక ఫోన్ పట్టేసుకొని ఎటు తిరిగితే అటు షూట్ చేసుకుంటా. దానికి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తారు. అందరి ముందు ఇస్తారా సీక్రెట్ గా? అందరినీ బయటికి పంపించేసి ఓకే ఇచ్చుకుంటాం. పర్టికులర్ గా ఎవరు ఉండకూడదు ఇవ్వాలంటే. ఈయనను కూడా బయటికి పంపించేస్తాం. నా ముందు కూడా మాట్లాడాలి. సిగ్గా కొంచెం ఆలోచనలు రావు నాకు. ఇంకా ఎవరైనా పక్కన ఉంటే ఏం మాట్లాడాలి అనేది తోయేది ఇంకా. అందుకే అందరినీ బయటికి పంపించేసి నేను చేసుకుంటా. మరి కాలేజీ ఎలా ఉండేవాళ్ళు? కాలేజ్ లో మాట్లాడేవాళ్ళు కాదు అంటే మీ ఇద్దరు కాదు, సెమిస్టర్స్ కి బెంచ్ ఎక్కి మాట్లాడిచ్చడం ఎప్పుడు వెళ్ళింది లేదు. సెమినార్ అవి ఉంటాయి కదా, స్టేజ్ ఎక్కిందే లేదు. సో మీ లవ్ స్టోరీ అంటే మీరిద్దరిది లవ్ మ్యారేజ్ అంటే ఇద్దరు ఇంత సైలెంట్గా ఉన్నారు, ఇద్దరు అసలు మాట్లాడుకోవట్లేదు, ఎలా పరిచయం ఇద్దరికి? క్లాసే అయినా కూడా చాలా మంది ఉంటారు కదా. క్లాస్ లో అయినా నేను సైలెంట్, కానీ ఆయన ఏం సైలెంట్ కాదు, వైలెంట్. వైలెంటే. అవునా? ఇంకా కొద్ది కొత్త కదా మేడం, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. కానీ క్లాస్ లో కూడా కొద్దిగా స్టార్టింగ్ లో సైలెంట్ ఉండేవాడిని, రంగ అందరు ఫ్రెండ్స్ అవుతుంటారు, అట్లా రచ్చ చేసేవాళ్ళు. గ్యాంగ్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. ఇది మ్యాండేటరీ కదా కాలేజీలో, గ్యాంగులు ఉండాలి, ఆ గ్యాంగ్ లో మనం లీడర్ ఉండాలి, అరుచుకోవాలి, గోల చేయాలి. కాలేజీలో బంక్ చేసి వెళ్ళడం ఇట్లా అంతా ఉండేదా? మేము అప్పుడు అంటే మాబ్నార్ సిటీకి కొత్త, అప్పుడు మేము పల్లెటూరులో ఉండే. నేను ఇంతమందికి ఏమో స్కూలు ఇంటర్ కానీ హాస్టల్లో ఉండే, బాయ్స్ మొత్తం గురుకుల రెసిడెన్షియల్. అక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా కో ఎడ్యుకేషన్ ఇక్కడ వచ్చేటాలకి అమ్మాయిని చూడడం ఇదే ఫస్ట్ టైం. హాలిడేస్ లో ఇంటికి వెళ్తే తప్ప ఇంకా మళ్ళీ ఇంక డిగ్రీకి వచ్చినాక ఇంకా కో ఎడ్యుకేషన్ అయింది. ఇంకా అక్కడ నుంచి కొద్దిగా ఇంకా ఫ్రెండ్స్ అంతా సర్కిల్ పెరగడం, ఇంకా మధ్యలో పరిచయం కావడం. ఎట్లా పరిచయం అయింది మీరు చెప్పండి అసలు, ఎలా పరిచయం? అమ్మాయిలు అంత ఈజీగా భయపడతారు కదా బేసిక్ గా కాలేజీలో మాట్లాడాలన్నా. అసలు నాకు ఇప్పటికీ మా క్లాస్ లో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా తెలియదు. అవునా? అంత సైలెంట్ గా ఉండే అమ్మాయిని ఎలా పడేసారండి? ఫస్ట్ ఎట్లా పరిచయం అంటే, నేను మా ఫ్రెండ్ మా ఇంట్లోనే ఉండేటప్పుడు, అయితే ఇద్దరము క్లాస్ నుంచి వెళ్ళిపోతున్నాము, ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఆ టైంలో ఇద్దరు పేరు మళ్ళీ ప్రియానే. ప్రియా అని తనని పిలిచిండంట, కానీ నాకు తెలియక నేను టర్న్ అయినా. అది మా ఫస్ట్ మీట్. ఫ్రెండ్
ఓకే. మాకు పరిచయం లేదు. నన్నే అనుకొని నేను టర్న్ అయి మాట్లాడిస్తే షేక్ హ్యాండ్ ఇచ్చిండు. అప్పుడు ఫ్రెండ్స్ అయినాము. ఇంకా అప్పటి నుంచి కొద్దిగా పరిచయం. అబ్బా అసలు ఆ రోజు మీరు తిరగకపోతే ఈమెతో మాట్లాడదామని ఆమెను పిలిచిన. డైరెక్ట్ మాట్లాడదామంటే కొద్దిగా భయం కదా. ఈమెతో మాట్లాడడానికి పిలిచారు ఆమెని. ఓకే, ఆ విషయం మీకు తెలీదు. డైరెక్ట్ మాట్లాడంటే కొద్దిగా భయం, ఏమనుకుంటారు అన్నట్లు. ఆమె ఫ్రెండ్, ఆమె కొద్దిగా ఫ్రెండ్ కదా అని ఆమె పిలిచిన. ఈమె పలికింది. అమ్మాయి పలికింది. అప్పుడే ఫస్ట్ మాట్లాడుకోం. అమ్మాయి ఇంకా రోజు రిలాక్స్, అమ్మాయి మాట్లాడేసిన ఈ రోజు. అంటే ముందు నుంచే మీకు ఇష్టం ఉండేదా? తన క్లాస్ లో చూస్తా ఉండేవాళ్ళ? అంటే ఫస్ట్ మేము స్టార్టింగ్ క్లాస్ లో ఫస్ట్ మేము వెల్కమ్ ఫస్ట్ రోజు జాయిన్ అవుతాం కదా, ఆ రోజే చూసిన. ఇది మ్యాండేటరీ కదా, క్లాస్ లో ఎవరున్నారు, ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఏ అమ్మాయి నాకు నేను లైన్ వేయాలని చెప్పి ముందే మాట్లాడుకుంటారు కదా. అదే ఆ రోజు వీళ్ళు ఒక 2-3 ఫ్రెండ్స్ తీసుకొని వచ్చింది. కొద్దిగా సిగ్గుపడుకుంటే ఎట్లనో క్లాసులకు రావాలంటే బాయ్స్ అందరు ఉంటారు కదా, కొంచెం మాట మీద వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కూర్చోబెట్టుకోవడం మేము చూసినాం. అబ్బా ఈమె మామూలుగా అందరైతే ఒకరు వచ్చి ఎవరి ప్లేస్ వాళ్ళు కూర్చొని ఉంటారు. ఈమె 2-3 వచ్చి కూర్చోబెట్టి ఏం కాదు అది అని చెప్పి 2-3 తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అంటే మేము కాలేజ్ నుంచి ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కాకపోతే వేరే వేరే గ్రూప్స్ తీసుకున్నారు. ఓకే, నాది కూడా గర్ల్స్ హై స్కూల్, గర్ల్స్ కాలేజే. నేను కూడా ఫస్ట్ టైం ఎక్కువ ఎడ్యుకేషన్, ఇంకా కొంచెం భయపడుతుండే. అట్లా ఫ్రెండ్స్ అందరు వచ్చి కలిసి మాట్లాడేసి వాళ్ళ క్లాస్కి వెళ్ళిపోయేవాళ్ళు. అందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారంటండి. పాపం పర్టికులర్ గా ఏం తీసుకురాలేదంట. అప్పటి నుంచి కొద్దిగా అబ్జర్వేషన్ లో చూస్తున్నా. ఇంత అసలు పెద్ద అందరు తీసుకొచ్చి కూర్చోబెట్టాలా, ఎవరు లేదు ఇంతమంది వచ్చి కూర్చున్నారు కానీ ఎందుకు స్పెషల్ గా అన్నట్లు కొంచెం చూస్తుంది అన్నట్లు. లాస్ట్ బెంచా ఫస్ట్ బెంచా? మాది ఫస్ట్ బెంచ్. వీళ్ళది లాస్టే కానీ మాది ఫస్టే. లేదు, మాది కూడా మధ్యలో ఉంటాయి, లాస్ట్ ఏం ఉండదు. ఇద్దరు మధ్యలో ఉంటేనే కనిపిస్తాం కదా అందరం. వీళ్ళ బెంచ్ కి కొద్దిగా ఇంకి సెంటర్ లో సెకండ్ బెంచ్, థర్డ్ బెంచ్ ఉంటున్నాయి. మాకు 4th బెంచ్ అట్లా సైడ్ కి ఉంటున్నాయి. అట్లా కూర్చొని ప్లేస్ ఎత్తుకొని కూర్చొనే వాళ్ళ, ఎక్కడ కూర్చుంటే కనిపిస్తుంది అని చెప్పి అక్కడ కూర్చొని చూసుకుంటూ, అంటే క్లాసులు కూడా నేర్చుకోలేం కానీ ఎప్పుడన్నా చూడాలి చూసుకుంటూ ఉండేవాళ్ళు. మధ్యలో ఎప్పుడైనా క్లాస్ వినేవాళ్ళు కదా. గొడవలు అవుతుండేనా కాలేజీలో? బాగా అవుతుండే. మనం ఒకసారి క్లాసులో కూడా అయిన ఉండే. అవునా? అప్పుడు మా క్లాస్లో నేను సిఆర్ అన్న డిగ్రీ, ఇంకా సిఆర్ అంటే అమ్మో, సిఆర్ కూడానా? ఫస్ట్ లో వేరే లేడీస్ ఉండే. అయితే ఇంకా లేడీస్ వాళ్ళు ఏందో ఇంకా మా క్లాస్లో అందరికి ఆమె నచ్చకనా, ఆమె పెట్టే రూల్స్ నచ్చక మేము ఆపోజిట్ అయినాం అన్నట్లు. అయితే ఇంకా అందరు ఉండి నాకు ఓటేస్తే నేను సిఆర్ అయినా. అబ్బో, సిఆర్ అయినాక పడిపోయినారా మీరు? అప్పుడు ఇంకా సారు ఏదో లెసన్ చెప్తున్నాడు, ఇంగ్లీష్ తెలుగు సారు. చాలా ఫన్నీగా కామెడీగా ఉంటారు సార్. తెలుగు వాళ్ళందరూ అంతే మంచి కామెడీగా లెసన్స్ చెప్తాం. అదే లాస్ట్ బెంచ్ లో వేరే వాళ్ళు లోకల్, అక్కడే మహబూబ్నగర్ లోకల్ వాళ్ళే ఏదో అల్లరి చేసుకుంటున్నారు. సార్ పోయినాక ఎందుకు నేను సిఆర్ కదా, ఎందుకు ఇట్లా అల్లరి చేస్తున్నారు అది అని కొంచెం సీరియస్ అయినా. వాళ్ళు లోకల్ వాళ్ళు కదా జరంగా, అంటే మాది వేరే పల్లెటూరు నాకు తెలుసు, ఇంకా ఎందుకు ఎక్స్ట్రా చేస్తున్నావు అన్నట్లు కొద్దిగా మీనికి వచ్చేసింది. అప్పుడు కొద్దిగా లొల్లు అయిండే, ఇష్యూ అయిండే, ఫైటింగ్ కూడా అయినుండే. వీళ్ళు పక్కన బెంచే కదా, ఫైటింగ్ కూడా అయినుండే. మేము పోయి వీళ్ళ మీద వాడుకోము అంటే ఫైటింగ్ లా ఇంకా కొద్దిగా బెంచ్లు ఉంటాయి కదా. అప్పుడు చూసి రౌడీ అమ్మ అసలు ఎందుకు నేనేమో సైలెంట్, ఆయనేమో వైలెంట్ అనుకున్నా. ఎందుకు మనకు వచ్చిన బాధ దూరంగా ఉండాలి అనుకున్నారా? ఆ గొడవ ప్రిన్సిపాల్ దగ్గర పోయింది. మళ్ళీ క్లాస్ లో ఉన్న వాళ్ళు ప్రిన్సిపాల్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి ఆ అబ్బాయినే సార్ తిట్టినాను అట్లా, ఇంకా లెసన్ చెప్తే ఇట్లా డిస్టర్బ్ చేసినందుకు అన్నా సార్ అంటే సరే అని కొంచెం ఆయన వాళ్ళ లోకల్ కదా మేడం, వాళ్ళ ఫ్రెండ్స్ దొరకడానికి వెళ్ళిపోయినా అన్నట్లు. అప్పటికే సార్ కంప్లైంట్ వెళ్ళింది, వాళ్ళని పిలిచి ఇంకా లొల్లి పెద్ద కాకుండా గొడవ అక్కడితోటి. ఓకే, ఎట్లుండేది వీళ్ళు గొడవలు వేసుకుంటుంటే మీకు ఇటు సైడ్ అమ్మాయిలకి? ఎప్పుడు వీళ్ళు రౌడీలు చాలా వరకు అమ్మాయిలే కంప్లైంట్ ఇచ్చారు ఇట్లా గొడవ పడ్డారని. అట్లనే తెలిసింది ప్రిన్సిపల్. మీరు కూడా ఇచ్చారా కంప్లైంట్? నేను పోలే. నేను రావటము, చదువుకోవటము, తినటం, వెళ్ళిపోవటం అంతేనా? అంత టాపరా మీరు? బాగా ఏం లేదు, అట్లనే ఏం లేదు. టాపర్ కాదు, ఫస్ట్ బెంచ్ ఎందుకు కూర్చుంటున్నారు మరి? టాపర్ కాకపోతే వెనక్కి కూర్చోవాలి కదా నాలాగా. మా ఫ్రెండ్స్ కొంచెం చదివేటోళ్ళు ఉండే, ఇంకా వాళ్ళతోనే ఉంటుంది. నేను అట్లని చదవనని కాదు, నేను కూడా చదువుకునేదాన్ని. ఒక 70% వస్తుంది అంతేనా? మీరు? నేను టాపరే మేడం. ఆవిడ కూడా ఆశ్చర్యపోయారు చూసారా? అట్లా అనుకుంటే 10th లో నాకనే తక్కువనే.
అంటే టాప్ లో అలా రావాలనే నేనే చదివినా top. కానీ రాకపోయింది మేడం. రాకపోయారు. ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు 10th లో? అప్పుడు 10th లోనా? గ్రేడ్ ఉండేదేమో కదా. 8.3 నాకు వచ్చింది. మీకు నాకు 8.8 అంటే నేనే టాపర్. అంటే వాళ్ళు చూసి లేడీస్ కు జర చూసి రాసినా కూడా అట్లా ఏం ఉండదు. ఇన్విజిలేటర్లు ఏమన్నారు మేడం? 10th క్లాస్ లో మళ్ళీ నాది ఫస్ట్ బెంచ్, ప్రతిసారి ఫస్ట్ బెంచ్. ఎగ్జామ్స్ గా అదిగో పాపం కష్టపడి రాశారంట. ఫిజిక్స్ ఎగ్జామ్ రోజు అయితే ఇంకా నేను ఫెయిల్ అయిపోతాను ఏడ్చుకుంటా పోయిన ఇంటికి. అయ్యో, పాస్ అయిపోయినా. పాస్ అయిపోయినారా? అట్లా వదిలేసినారు. మీకు ఇన్ని 8.3. 8.3. ఇంటర్ ఇంటర్లో ఎంపీసీయా? ఎంఈసి ఎంఈసి. ఓకే. ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే జర భయం అని ఎంఈసి పోయినా. బైపీసీ ఎంపీసీ తీసుకున్నా అలా కెమిస్ట్రీ అవి ఉంటాయి కదా, ఇబ్బంది అని ఎంఈసి ఎకనామిక్స్ ఉంటుందా? మ్యాథ్స్ మ్యాథ్స్ వస్తుంది, ఎకనామిక్స్ కామర్స్ ఈజీ అన్నట్లు అది తీసుకున్నా. రెండు జుజుబి. ఇంటర్ బాగానే వచ్చాయి మార్క్స్? ఇంటర్లో అంతంతనే వచ్చింది మేడం. అంటే పాస్ అయినారు? పాస్ అయిపోయినా అంతే. ఫస్ట్ అటెంప్ట్ కి పాస్ కదండి? ఫస్ట్ అటెంప్ట్ కే పాస్. డిగ్రీ కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్ పాస్, సెకండ్ ఇయర్ లో ఒకటో రెండో ఉండే బ్యాక్లాగ్స్. అవి మళ్ళీ మాది ఆటోనమస్ కాలేజ్ కదా, నెక్స్ట్ ఏమో అలా రాసుకోవచ్చు రాసినాం, అవి వచ్చేసినాయి. మీకు? నాకు ఒక బ్యాక్లాగ్ ఉండే ఇంకా రాయలేదు. అదే బాబు పుట్టిందని చెప్పిన కదా, ఇంకా రాయలేదు. ఇప్పుడు వదిలేసారు. ఇంకా ఫస్ట్ ఇయర్ లో ఉండేదా? సెకండ్ ఇయర్ లోనే. సెకండ్ ఇయర్ బ్యాక్లాగ్ ఉండేది. మరి అసలు ఈయన ఫుల్ గొడవల్లో ఉండేవారు, మీరేమో సైలెంట్ గా వచ్చాం, తిన్నాం, చదువుకున్నాం, వెళ్ళిపోయాం. మరి ఇద్దరికి ఎలా కనెక్షన్ వచ్చింది? మధ్యలో ఈయనకి నాకు కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇంకా వాళ్ళు చెప్తుండే. అంటే నేనేమనుకుంటుంటే అంటే కొంచెం వైలెంట్గా ఉన్నాడు కదా, ఎందుకులే అన్నట్టు దూరం ఉంటుండే. వాళ్ళు ఏం చెప్తుండే అంటే ఇప్పుడు పేరెంట్స్ ఉన్న వాళ్ళే సరిగ్గా లేరు, తనకు పేరెంట్స్ లేరంటే ఇంక ఇట్లానే ఉంటారు కదా, అది ఇది అని మధ్యలో ఉన్న వాళ్ళు చెప్తుండే. అట్లా చెప్పి దగ్గర చేసిర్రు. ఇంప్రెస్ అయ్యేలా చేసి. అది కూడా నిజమే కదా మేడం. ఈ రోజుల్లో పేరెంట్స్ ఉన్న వాళ్ళే సరిగ్గా ఉండట్లేదు, ఇంకా పేరెంట్స్ లేరంటే ఇంకా అట్లనే ఉంటారు కదా. ఎలా అట్లా అంటే? కొంచెం వైలెంట్ గా గొడవలు వేసుకుంటూ. ఓకే, మీరు కొంచెం వైలెంట్ గా ఉన్నప్పటికీ మంచోడేనా? అప్పుడు ఉండే మేడం, ఇప్పుడేం వైలెంట్ కాదు. అప్పుడు ఇంకా కాలేజ్ ఇప్పటికీ చాలా చేంజ్ అయిపోయింది. పూర్తిగా మార్పు వచ్చేసిందా? మారిపోయిన మనిషి. అలాంటి ఒక పోస్టర్ వేసుకుంటారు ఇప్పుడు, అంతే కదా. అప్పుడు అంటే ఇంకా ఆ ఏజ్ అట్లాంటిది మేడం, ఉడుకు రక్తం. అంటే ఇప్పుడు కూడా ఏజ్లో ఉండదు కానీ కాబట్టి మ్యారేజ్ అయింది, పిల్లలు అయ్యారు, అంతా ఇంకా ఎందుకు అన్నట్లు సైలెంట్. కానీ అన్ని తొందర జరిగిపోయినట్టున్నాయి కదా. ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? మరి నేనే చేసిన. ఆలోచించి చెప్తున్నారు ఏంటి ఇప్పుడు? అంటే నేనే చేసిన. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా ఆయన చెప్పాలని చెప్పేసి. ప్రపోజ్ చేయకముందు చాటింగ్ చేస్తుండే, మెసేజ్ చేస్తుండే. ఇంకా అట్లా పరిచయం అయిన తర్వాత ప్రపోజ్ చేసింది. మెసేజ్ లో ప్రపోజ్ చేశారా మరి? మెసేజ్ లో కాదు మేడం, క్లాస్ అయిపోయినాక ఇంకా మళ్ళీ ఈవినింగ్ అందరు ఇంటికి వెళ్తారు, ఆ టైంలో కొద్దిసేపు మాట్లాడదామని ఆగిన. మా ఫ్రెండ్స్ ఇట్లా ఉండే, ధైర్యం తెచ్చుకున్నారా? మా ఫ్రెండ్స్ తోటి ఒప్పించి ఆగకుండా వెళ్ళిపోతుండే. మీ ఫ్రెండ్స్ ఒప్పించారా ముందు? అంటే వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అన్నట్లు కొద్దిగా ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళ నుంచి మేము ఇంకా ఆగమని కొద్దిగా మాట్లాడాలి, ఆగమని అంటే ఆగకుండా 2-3 రోజులు అట్లే ఆగకుండా వెళ్ళిపోతుంది, ఏం మాట్లాడతాం అన్నట్లు. ఆగంగా వాళ్ళని అడగంగా, వాళ్ళు ఏమైనా అడగంగా ఒకరోజు ఆగి ప్రపోజ్ చేసినాక ఇంకేమనకుండా వెళ్ళిపోయింది ఇంటికి. ఏమనలేదు, చెప్పలేదు. తిరిగి ఆన్సర్ ఇవ్వలేదా? ఏం చెప్పలేదు, వెళ్ళిపోయినా. పాపం అండి, ఆ రోజు నైట్ అంతా ఇంకా 100 అనుకొని ఉంటారు మైండ్లో. ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయినాక మెసేజ్ పెట్టిన, ఎందుకు రిప్లై ఏమి చెప్పకుండా వెళ్ళిపోయినా అంటే, ఇదే మాట డిగ్రీ అయిపోయిన 3 yearsకి చెప్పని నేను చెప్తుంది. అప్పటి వరకు నీ లవ్ ఇలాగే ఉంటుందా, అప్పుడు చెప్పాను అన్నది. మంచి పాయింట్. అయితే ఉంటుంది అని నేను ఉంటుంది, ఖచ్చితంగా ఉంటా అని నేను చెప్తున్నా. కానీ నేను నమ్మను. అరే డిగ్రీ వరకు ఇలాగే ఉండు, ఫ్రెండ్స్ లాగా ఉండు, డిగ్రీ తర్వాత చూద్దాం, అప్పుడు ఇలాగే నువ్వు లవ్ చేస్తున్నావు అంటే అప్పుడు మ్యారేజ్ చేసుకో డిగ్రీ అయిపోయినా కానీ అన్నది. సరే అని చెప్పిన. ఇంకా మధ్యలో ఇంకా కొన్ని ఇష్యూస్ వల్ల వాళ్ళ పేరెంట్స్కి తెలవడం. ఓకే, తెలిసిపోయిందా మధ్యలో? ఫస్ట్ ఇయర్లో నేను ప్రపోజ్ చేసిన, లాస్ట్ వరకు అంటే డిగ్రీ అయిపోయే వరకు ఒక కాన్సెప్ట్, మేము డిగ్రీ అయిపోయినాక మ్యారేజ్ చేసుకోవాలి. ఓకే, మమ్మీకి ఫస్టే తెలుసు అన్నట్లు. వాళ్ళ మమ్మీ తెలిసినాక ఫోన్ చేసి ఒకసారి నాతో మాట్లాడింది. మాట్లాడినాక నేను ఇంకా సరిగా మాట్లాడుకుని ఫోన్ కట్ చేసిన. మీరు ఎందుకు సరిగా మాట్లాడలేదు? ఆవిడ అంటే మాకు భయం అయింది, ఇంకా వాళ్ళు ఏమేమి అనుకుంటారు, ముందుకేమో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కాదు ఇంటర్ క్యాస్ట్ అన్నట్లు వాళ్ళు కొద్దిగా ఎందుకు ఇట్లా చేస్తారు అని అన్నది. ఇద్దరిది వేరు క్యాస్ట్.
ఓకే, అందువల్ల ఒకరోజు ఇంట్లో ఒప్పుకోలేదు. సడన్ గా ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరినో ఇట్లా తీసుకొని వచ్చింది 10 మంది దాకా గ్యాంగ్ ని. వచ్చినాక నాకు ఫోన్ చేసిరు, ఇట్లా మా గ్రౌండ్ ఉంటుంది, గ్రౌండ్ దగ్గరికి ఇక్కడ రమ్మని ఫోన్ చేసిరు. నాకు అప్పటికి అర్థం ఇట్లా వీళ్ళు వచ్చినట్టు ఎవరు వేరే వాళ్ళు చెప్తే సరే అని మా ఫ్రెండ్స్ ఇట్లా నాతో పాటు వస్తాంటారు. మా అంటే మొత్తం పరిచయమైన కాలేజ్లో మా సీనియర్స్ జూనియర్స్ మంచి గ్యాంగ్ చేసుకున్నారు మీరు. గ్యాంగ్ ఉండేది. నేనేం చేసిన వాళ్ళ దగ్గరికి అందరిని తోలుకొని వెళ్తే నేను బ్యాడ్ అయిపోతా అనుకుని సరే ఎంత భయపడటం కాదు ఒకరిని వస్తాను నేను ఒకరిని వెళ్ళిపోయినా. మీరున్నారు అప్పుడు అక్కడ? ఈమె నా ఇంటికి వచ్చిన తర్వాత నన్ను ఇట్లా పిలిచిరు, తర్వాత పిలిచిరు, నన్ను ఇట్లా తోలుకోవేరు పిలిచిరు అని ఈమె ఇంకా తర్వాత వచ్చింది. అప్పటికి వాళ్ళు పిలిచి ఇంకా అది చెప్పు ఎందుకు నీకు ఇవన్నీ ఏం చేస్తారు అది అని అది ఇది చదువుకోమని పంపిస్తే మీరు చేసేది కాలేజీలో వార్నింగ్ ఇస్తారు అన్నట్లు. ఇంకా వాళ్ళమ్మ వాళ్ళ తోలుకొచ్చిన వాళ్ళు అందరు వార్నింగ్ ఇస్తే ఇంకా నేను ఇంకేం అనలే. ఈమె వచ్చింది అప్పటికి వచ్చి మీరు ఎందుకు వీళ్ళ అమ్మని అడుగుతున్నా ఎందుకు తోలుకొచ్చాము ఇట్లా అది అని వాళ్ళమ్మ అప్పటికి కొట్టింది. నేను ఎందుకు నీకేమైంది పిలిస్తే వాళ్ళని పిలిస్తే నీకేమైంది మిమ్మల్ని కొట్టారా ఎందుకు నీకేమైంది వాళ్ళతో ఆయనతో మాట్లాడతా అని సీరియస్ అయింది. సీరియస్ అయినాక మా వాళ్ళకి ఫోన్ తీసుకొని మా వాళ్ళకి ఫోన్ చేయడం, మా బాబాయ్ వాళ్ళకు ఫోన్ చేసి మేము కూడా ఇట్లా చేస్తున్నాం కాలేజీలో ఇదని చెప్పిరు అన్నట్లు. నాకు అంటే ఇంకా మా బాబాయ్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇంకా నేను ఇట్లా వాళ్ళతో ఉండడమే ఎక్కువ. నేను ఇట్లా చేస్తున్నా అని తెలిసారా వీడు చదువుకోమంటే మళ్ళీ ఇదోటి ఇష్యూ చేసిండు ఏమనుకుంటారు నాకు అదో టెన్షన్ అయిపోయింది ఎక్కువ. అంటే పేరెంట్స్ ఉంటే ఒకటి, ఇప్పుడు పక్కన వాళ్ళు బాబాయ్ వాళ్ళు ఎంత బాబాయ్ అయినా సరే మనకు కొంచెం ఒక భయం ఉంటది కదా వాళ్ళ దగ్గర ఎందుకు ఇబ్బంది. పేరెంట్స్ తెలిస్తేనే అరే వాళ్ళు అయితే ఏమనుకోరు, అదే వీడు ఇట్లా చేసిన అనుకోరు. బాబాయ్ వాళ్ళు ఏంటంటే అరే నా వల్ల మా బాబాయ్ వాళ్ళని ఇబ్బంది ఎందుకు పెట్టడం అనిపించి ఇంకా నేను నా ఫోన్ గుంజుకున్నారు వాళ్ళు. వీళ్ళ వాళ్ళ అమ్మ తీసుకొచ్చి వేరే వాళ్ళు గుంజుకొని ఫోన్ ఇస్తలేరు అసలు. మా వాళ్ళ నెంబర్ తీసి మా బాబాయ్ వాళ్ళకి ఫోన్ చేయడం అది చేసి మాట్లాడారు. ఇప్పుడు మీ బాబాయ్ వాళ్ళు ఇబ్బంది పడ్డారా ఏమన్నా అన్నారా? ఇబ్బంది ఏం మళ్ళీ ఫోన్ చేసి ఇట్లా చెప్పారు, సరే నాకు ఇస్తే నేను ఫోన్ ఇంటికి రాను అని నాకు చెప్పారు అన్నట్లు. ఎందుకు అట్లా చేస్తే ఇంటికి రాను అన్నారు. ఇంకా తర్వాత కొంచెం మాట్లాడిన తర్వాత ఇంకా ఫోన్ ఇప్పించుకున్నా. లాస్ట్కు అడగంగా వాళ్ళు వార్నింగ్ అవి ఇచ్చి ఫోన్ ఇచ్చారు వదిలేయమని చెప్పి. అంతే కదా, బేసిక్గా పేరెంట్స్ అంతే ఉంటారు, ఉండాలి, తప్పులేదు, అంతే కదా కాదా? అంతే మేడం. అంటే ఎవరైనా ఫస్ట్ లో ఇంకా అట్లనే చేస్తారు, వెంటనే తీసుకోబొమ్మా అని ఇవ్వలేరు కదా, ఎవరెవరికి అట్లా పంపించాం కదా ఇంట్లో నుంచి. సరే ఏం మాట్లాడను అది అని చెప్పి వచ్చేసిన. ఓకే, ఇంక ఈమె ఆ నుంచి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు, ఈమె కూడా క్లాస్కి వచ్చేసింది. ఇంకా ఏడ్చుకుంటా కూర్చున్నా వచ్చి, అంటే మా వాళ్ళకి వదిలేస్తాను ఎందుకు చెప్పినావు వదిలేస్తా అని చెప్పొద్దా మీకు? అంటే ఇప్పటి వరకే ఎంట వాడి వాళ్ళు రాగానే అట్లా చెప్పటము ఇష్టం నచ్చలేక అట్లా అన్నాను. ఓకే, ఇప్పటి వరకేమో ఎంట పడ్డావు. ఓకే, ఇప్పుడు వాళ్ళు రాగానే నాకు సరే నేనేం మాట్లాడను అని ఎందుకు చెప్పినావు, అది నా పాయింట్. ఇంకా ఓకే, నేనేమో అక్కడ ఇంకా ఫోన్ తీసుకున్నాను కదా, మా బాబాయ్ వాళ్ళకి అందరికి 3 బాబాయ్లు ఉండరు, వాళ్ళకి ఫోన్ చేస్తారు. అరే ఈ ప్రస్తుతానికి వాళ్ళకి ఫోన్ చేయకుండా నా ఫోన్ తెప్పించుకొని వాళ్ళతో అది చెప్పకుండా వాళ్ళకి తెలియకుండా ఇట్లా డీల్ చేద్దామని సరే మాట్లాడాను, నా ఫోన్ నాకు ఇచ్చారని ఫోన్ తీసుకున్నా. సరే మాట్లాడాను అని చెప్పి ఇంక వచ్చేసిన. మళ్ళీ కాలేజ్కి వెళ్ళారా? కాలేజ్కి వచ్చేసిన. కాలేజ్కి వచ్చినాక ఈమెకు అరే సిచ్యువేషన్ అట్లుంది అందుకే చెప్పినా అర్థం చేసుకోవాలి అంటే ఇంకా ఇన్లే ఇంకా మాట్లాడకుండా ఏడ్చుకుంటా ఇంటికి నేను ఇక్కడ హాస్టల్ రూమ్కి వెళ్ళిపోయినా మీ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయారు డైరెక్ట్? కాలేజ్ టైం కూడా అయిపోయింది అప్పటికి. నేను ఇంకా ఇంటికి రూమ్కి వెళ్ళి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయినా. మామూలు రమ్మన్నారు ఇంకా ఈడ ఉంటే ఇంకా ఇష్యూ పెద్ద అయ్యేటట్లుందని ఊరికి వెళ్ళా. అక్కడ ఏమన్నారు? ఊరికి వెళ్తుంటేనే మేము ఫోన్ చేసుకోం అంటే ఇంకా ఊరికి ఎందుకు వెళ్తుండవు అని ఇంకా మాట్లాడుకుంటా ఏం లేవు వస్తా అది అని చెప్పి పోయినా. ఊరికి వెళ్ళిపోయినాక మా వాళ్ళు ఏం చేసినావు ఇట్లా అంటే ఏం లేదు అది కానీ వాళ్ళని కూల్ చేసిన ఏం చేయలేదు కూర్చొని అది అని చెప్పిన. ఇంకేం చేయకు డిగ్రీ కాలేజీకి ఏం పోకు అని మా వాళ్ళు కూడా అన్నారు. సరే ఏం లేదు ఇంకేం చేయను అని కొన్ని రోజు ఒక 1 వీక్ అట్లా ఇంటికి ఉండి మళ్ళీ కాలేజ్కి వచ్చేసిన. మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోయారా? ఓకే, కాలేజ్కి వచ్చినాక ఇంకా మళ్ళీ తర్వాత ఇంకా వీళ్ళ అమ్మ మాట్లాడొద్దని చెప్పింది కదా. నేనేం చెప్పిన అంటే మీ అమ్మాయిని కూడా నాతో మాట్లాడను ఏకన్నా, మా అమ్మాయి నువ్వు మాట్లాడినా నువ్వు అమ్మాయితో మాట్లాడకని అంటుండే. అంటే ఈమె ఖచ్చితంగా నేను మాట్లాడతాను వీళ్ళ అమ్మతో గట్టిగా చెప్పింది అన్నట్లు. ఓకే, మేము మ్యారేజ్ చేసుకుంటాం అని ఖచ్చితంగా చెప్పేసింది అన్నట్లు. ఇంట్లో చెప్పేశారు. వాళ్ళేమో తనని ఏమనట్లేదు. మిమ్మల్ని ఏమనట్లేదా? ఇష్టమా మీరంటే? ఎవరికైనా చిన్న కూతురు అంటే కొంచెం ప్రేమ ఎక్కువ.
అందుకని అక్కడ ఏమనట్లేదు, ఇక్కడ పడుతున్నాయి నాకు అంట. ఫోర్స్ చేస్తారు. ఇంకా అందులో నేను ఇంకా సరే మీ పాపను మీరు జాగ్రత్త చూసుకోండి, నాకు సంబంధం లేదు అని చెప్పిన. కాకపోతే ఏమైందంటే ఇంకా ఈమె వాళ్ళతో గట్టిగా చెప్పింది అన్నట్లు. అయితే ఇంకా వాళ్ళ డాడీకి తెలిసి ఇంకా మళ్ళీ పెద్ద అది రచ్చరచ్చ అయితేనే వాళ్ళ అమ్మ లోపల ఇంకా సరే నువ్వు మాట్లాడక ఏమి మాట్లాడదు అన్నట్లు ఊరుకున్నారు. ఇంకా తర్వాత మా ఇంక ఎట్లనో వాళ్ళ డాడీకి తెలిసిపోయింది అన్నట్లు. వాళ్ళ డాడీ ఫోన్ నాకు డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టార్టింగ్లో అనుకుంటా. ఓకే. ఇంక అప్పటికి పెద్ద పెద్ద ఇష్యూలు అయినా నేను రూమ్ కూడా తీసేసిన. రూమ్ ఉండే, నేను రూమ్లో ఉండేంటి. ఆ రూమ్ కూడా తీసేసి నేను ఇంకా హాస్టల్లో ఉన్నా. ఇంక రూమ్లో ఉంటే ఇదంతా మా ఫ్రెండ్స్కి ఇబ్బంది అవుతుంది, వీళ్ళతో పాటు ఎవరెవరు ఉన్నాను వాళ్ళకి ఫోన్ చేసుకోము, వీళ్ళ డాడీ. ఓకే. అట్లా నేను హాస్టల్లో ఉన్నా. హాస్టల్లో ఉంటే రోజు ఫోన్ చేసి అది ఇది తిట్టేవాడు అన్నట్లు, ఇట్లా ఎందుకు చేస్తారని. ఇంకొక రోజు నేను ఇంకా ధైర్యం చేసుకొని అవును మ్యారేజ్ చేసుకుంటాం అని నేను డాడీ చెప్పేసిన. ఇంకా అప్పటి నుంచి నాకు ఫోన్ చేయలే వీళ్ళ డాడీ. ఓకే. ఫోన్ చేయలేదు. ఇంకా ఒకరోజు తను ఇంకా నేను ఊరికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఫస్ట్లో ఏంటంటే మా నాన్న చేస్తా అన్నారు, కాకపోతే ఈయన ఊరికి వెళ్ళిన తర్వాత ఒక్కరిని వచ్చి మాట్లాడమను నేను చేస్తా అన్నారు. కానీ వాళ్ళు పంపించడానికి భయపడ్డారు. ఇంకా అవి ఇష్యూస్ జరుగుతున్నాయి కదా, మళ్ళీ నువ్వు పోయిన తర్వాత నిన్ను ఏమైనా చేస్తే ఏంది అన్నట్టుగా భయపడి ఈయనను పంపించలేదు. మా వాళ్ళు ఏంటంటే ఒక్కరిని వచ్చి మాట్లాడమను మేము చేస్తాం, అట్లా ఆయన మా నాన్న అన్నాడు. ఓకే. కానీ భయం వేసిందా మీకు? ఈయన వస్తానా వాళ్ళు పంపించలేదు, వాళ్ళ బాబాయ్ వాళ్ళు. ఇలాంటి టైంలో ఎప్పుడైనా మీ మమ్మీ నాన్న ఉంటే బాగుండట్లే ఏమైనా ఫీల్ అయ్యే వాళ్ళ, అంటే గుర్తు తెచ్చుకునే వాళ్ళ, వాళ్ళని మిస్ అవ్వడం అట్లా ఏమైనా ఉండేది అప్పుడు? అంటే అట్లాంటి టైంలో ఏమనిపించదు. కాకపోతే కొద్దిగా ఎప్పుడన్నా ఈ అమౌంట్ దాని విషయంలో కానీ ఏదన్నా ఏదన్నా మీరే చూసుకోవాలి, ఎంతైనా మీకు మీరే ఉంటారు ఇలాంటి టైంలో నా దగ్గర అంటుండే కూడా, అంటే వేరే వాళ్ళ పేరెంట్స్ ఫాదర్స్ కానీ ఏమైనా ఇప్పిస్తారు కదా, మా నాన్న ఉంటే ఇది ఇప్పిస్తుండే, మా నాన్న ఉంటే అది ఇప్పిస్తుండే, అట్లా చూసుకుంటుండే అని నా దగ్గర అంటుండే. మిస్ అవుతారు కదా, చాలా మిస్ అవుతాడు. వాళ్ళ ఫాదర్ని అయితే ఇంకెక్కువ మిస్ అవుతాడు. అవునా? ఆయన కొంచెం ఒక 10 years వరకు ఉన్నారు కదా మీకు? 15 years వరకు, అంటే నా 9th class కదా, 14-15 years వరకు ఉన్నారు. ఆ తర్వాత బాగాలేకుండా వచ్చిందా హెల్త్ ఆయనకి? హెల్త్ కొద్దిగా బాగాలేకుండే. ఇంకా నా 9th class అయిపోయింది, సమ్మర్లోనే డాడీ చనిపోయిండు. అప్పటి నుంచి ఇంకా అప్పుడు కూడా ఇంకా హాస్టల్లోనే ఉన్నా. హాస్టల్లోనే చదివేది. ఇంటర్ కూడా హాస్టల్కి వెళ్ళిపోయినా. ఇంటర్ అయిపోయినాక ఇక్కడ డిగ్రీకి వచ్చినాక ఇంకా ఖర్చులు ఏమైనా ఉంటే బాబాయ్ వాళ్ళు ఇచ్చేది. ఓకే. రూమ్ రెంట్ కానీ దానికి దీనికి వాళ్ళు చూసుకునేవాళ్ళు. చూసుకునేవాళ్ళు. మరి పెళ్ళి ఎలా చేసుకున్నారు తర్వాత? పెళ్ళప్పుడు తను చాలా ఇబ్బంది పెట్టినండి. అంటే వాళ్ళ బాబాయ్ వాళ్ళకి ఇష్టం లేక తను కొంచెం ఇబ్బంది పెట్టినండే. మా బాబాయ్ వాళ్ళు ఇట్లా అంటున్నారు, ఏం చేద్దాం, వాళ్ళ పేరెంట్స్ని అయితే ఎదిరించైనా రావచ్చు, కానీ ఇన్ని రోజులు మేము చూసుకున్నాము, అయినా కూడా మా మీద మర్యాద లేకుండా వెళ్ళిపోతున్నాడు అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారని ఈయన కొంచెం వెనకడుగేసిండు. కానీ తర్వాత ఇంకా నేను కొంచెం ఫోర్స్ చేయటం వల్ల ఒప్పుకున్నాడు. మీరు ఎందుకు ఫోర్స్ చేశారు మరి? నేను ఫస్ట్లోనే చెప్పిన తనకి 3 years ఆగి అప్పటికి లవ్ ఉంటే చేసుకుందామని. కానీ అప్పటి వరకే అందరికి తెలిసిపోయింది. తెలిసేటట్టు చేసుకున్నాం. ఇంకా తెలిసిపోయిన తర్వాత మళ్ళీ వదిలేస్తే నా మీద బ్యాడ్ ఒపీనియన్ వస్తుందేమో అందరికి, ఇట్లా కలిసి తిరిగిరు వదిలేసుకున్నారు, ఇట్లాంటిది ఏమైనా వస్తుందేమో అన్నట్టు చేసుకుందామని పట్టుబట్టిన నేను. అందుకే గట్టిగా అందరికి తెలిసింది, అయిపోయింది. మా ఫ్యామిలీలో కూడా, మా ఇంట్లో వరకే కాదు అందరికీ తెలుసు. అందరికి తెలిసినందుకు నేను చేసుకుందామని చెప్పిన. ఓకే. సో ఒకవేళ అప్పుడు ఎవరికి తెలియకుండా ఉండింటే ఇంకా కలుస్తుంటేమో లేదో తెలీదు, కానీ అందరికి తెలిసి అంత రచ్చ అయిపోయిన తర్వాత విడిపోవటం కరెక్ట్ కాదనిపించింది. ఇంకా అంతేనా? సో ఎలా పెళ్ళి ఎక్కడ చేసుకున్నారు, ఎలా వచ్చేసారు? పెళ్ళి బిజినపల్లి దగ్గర గుడి శివాలయం ఉంటుంది, అక్కడ చేసుకున్నాం. అంటే ముందే ప్లాన్ చేసుకున్నారా ఇలా ఇక్కడికి వెళ్ళి చేసుకున్నాము? తను మ్యారేజ్కి ముందే మిరియాల గుడికి వెళ్ళి, అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళి రూమ్ చూసి వచ్చి ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం. అయితే ఇక్కడే ఉంటే కొన్ని ఇష్యూస్ ఇంకా గొడవలు అవుతాయి కదా. ఇప్పుడు వీళ్ళ డాడీ వచ్చి గొడవ చేసేది తెలియదు, మా ఊళ్ళు వచ్చి గొడవ చేసేది తెలియదు. అట్లని కొద్దిగా దూరంగా ఉందాం అని వేరే మిర్యాలగూడ దగ్గర రిలేటివ్స్ ఉండే, అక్కడికి వెళ్ళి రూమ్ ఇట్లా చూసుకుని ఇక్కడైతే బాగానే ఉంటుందని ఇక్కడికి వచ్చి మ్యారేజ్ చేసుకుని 28కి మ్యారేజ్ చేసుకున్నాం. 29కి ఇంకా అక్కడికి వెళ్ళిపోయినాం, December 29. ఓకే. ఇంకా 31st అక్కడే ఉన్నాం. అక్కడ నుంచి 3 months అక్కడే మిర్యాలగూడలో ఉన్నాం. మీరు ఇంట్లో నుంచి వచ్చేసి పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత పెళ్ళికి వీళ్ళమ్మ వచ్చింది. ఓ అవునా? వచ్చింది.
వాళ్ళ డాడీకి చెప్పలేదు అన్నట్లు ఇంకా. మ్హూ. మ్. వాళ్ళ డాడీ ఏంటంటే అప్పుడే చేస్తా అంటుండు, తర్వాత మళ్ళా చేసేప్పటికే మళ్ళీ మార్చుకుంటుండు ఒపీనియన్. ఆడికి వచ్చినాక కూడా నాకు ఒక్కడొచ్చి మాట్లాడతలేడు కదా, నేను ఎందుకు చేయాలన్నట్టు ఆయనకు ఉండే. ఓకే, బట్ అమ్మ వచ్చారు, వచ్చింది, దగ్గరుండి చూసుకున్నారు. ఇప్పుడు ఓకేనా, పర్లేదా ఇంట్లో? అందరూ మాట్లాడతారు ఇప్పుడు. అందరు మాట్లాడుతారు, సెట్ అయిపోయారు. అందరూ. ఓకే, పర్లేదు, పోనీలేండి. బట్ ఒక డౌట్ ప్రియా గారు, అన్నీ ఉండి బాగా సంపాదించి మంచి జాబ్ ఉండి వెనక కొంచెమైనా ఆస్తులు ఉండే అబ్బాయిలు ఉంటేనే చేసుకోవడానికి 100 రకాలుగా ఆలోచిస్తుంటారు. నేనేం తప్పుగా అనట్లేదు, కానీ పేరెంట్స్ లేరు, అప్పటికి అసలు జాబ్ లేదు, డిగ్రీ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ ఆగిపోయి ఉన్నారు, ఏం పెట్టి చూసుకుంటారు మనల్ని, ఫ్యూచర్ ఏంటి, ఇలా ఆలోచన ఏం లేదా అప్పుడు? ఉంటుంది మేడం, ప్రతి ఒక్క అమ్మాయికి కూడా ఉంటుంది కదా. ఫస్ట్లో ఏమనుకున్నానంటే కొంచెం టైం తీసుకొని ఆగే సెట్ అయిన తర్వాతనే చేసుకుందాం అనుకున్నాం. కాకపోతే ఇష్యూస్ వచ్చిన తర్వాత ఇంకా అందరికీ తెలిసిపోయిన తర్వాత చేసుకోవటమే బెటర్ అనిపించింది. కానీ వెంటనే ఏం చేశారు? ఫినాన్షియల్గా ఇబ్బందులు ఏం రాలేదంటే, డబ్బుల గురించి ప్రాబ్లమ్స్ ఏం లేకుండేనా? తను చూసుకునిండే ఇంకా అంతేనా? స్టార్టింగ్ లో మ్యారేజ్ చేసుకున్నాం, మిర్యాల కూడా వెళ్ళిపోయాను కదా. అక్కడ ఇంకా తెలిసిన వాళ్ళే ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెల్డింగ్ అంటే అమౌంట్ చేతిలో కొద్దిగా అమౌంట్ ఉన్నాయి, 2-3 నెలలకు సరిపోను. ఓకే, ఇంకా అవి అయిపోకొస్తున్నాయి, ఇంటి రోజు ఇంటికైనా ఉండి తింటే అయిపోతా, డబ్బులు అయిపోతున్నాయని వెల్డింగ్ వర్క్ ఏది అప్పుడప్పుడు ఉన్నప్పుడు ఆడ ఉన్నా. ఇంకా బయట ఉండేందుకు అనవసరంగా 3 నెలల అమౌంట్ కూడా అయిపోయి మాత్రం ఉన్నాయి. ఇంటికి వెళ్దాం అనే ఆలోచనతో ఇంకా అప్పుడే కరోనా స్టార్ట్. కరోనా ఇంకా ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చినాక ఇంటికాడ కూడా ఖాళీనే ఉన్నాం, వ్యవసాయం చేసినాం ఒక 2 నెలలు. అలా కూడా ఏమి వెళ్ళలేదు, ఇంకా మనకు బోర్ లేదు. అప్పుడు వానలు కూడా చక్కగా లేవు, వానలు లేక తక్కువ అమౌంట్ వెళ్ళేది అన్నట్టు పంట కూడా. నేను బయటికి వేరే దగ్గర కంపెనీలకు డ్యూటీకి వెళ్ళేది, ప్రైవేట్ కంపెనీ. అందులో 9,000 నాకు జీతం. 9,000 జీతానికి నేను మార్నింగ్ 8కి వెళ్తే మళ్ళీ నైట్ 8, 12 అవర్స్ డ్యూటీ. అది 1 వీక్ డే ఉంటుంది, 1 వీక్ నైట్ ఉంటుంది. అట్లా డ్యూటీకి వెళ్ళి వచ్చేవాడిని అన్నట్లు. ఇంటికాడ ఒక్కతే, మళ్ళీ మా ఇల్లు లాస్ట్గా ఉంటుంది, మా ఊళ్ళో చెట్లు, ఇంకా పల్లెటూరు అంటే చెట్లు అంతా ఉంటాయి. మా ఇండ్లు మొత్తం వేరే తిక్కుంటే, మా ఇల్లు మాత్రం సపరేట్ ఉంటుండే వేరే కాలనీలో. అట్లా లాస్ట్ ఉంటుండే, ఇంకా ఒక్కతే అయినా కూడా ఇంకొకతే తప్పని పరిస్థితి. మా పక్కన మా చిన్న వాళ్ళు ఉంటున్నాయని ఇంకా వాళ్ళు చెలకలక అక్కడికి పొలం పనులకు వెళ్తారు, ఇంటికాడ ఒక్కతే ఉంటుండే. ఓకే, కానీ ఆ ఊరు ఏదో వెళ్ళారు కదా, మహబూబ్ నగర్ ముందు, మిర్యాలగూడ నుంచి వచ్చేసారు మళ్ళీ ఇంటికి. మేము ఇంటికి వచ్చిన తర్వాత లాక్డౌన్ పడ్డది, అట్లా ఇక్కడనే ఉండిపోయినాం. ఉండి కొన్ని రోజులు ఉండి అక్కడికి వెళ్దాం అనుకున్నాము, కానీ ఆ టైంలో లాక్డౌన్ పడ్డది, ఇంక ఇక్కడనే ఉండి. కరోనా ఎక్కువైపోయింది, మళ్ళీ అక్కడ వెళ్ళి ఎందుకు ఇబ్బంది పడడం అని ఇక్కడే ఉండిపోయినాం. ఓకే, అప్పటికి మీకు సొంత ఇల్లు ఉంది? అంటే పాత ఇల్లు మా వాళ్ళు ఉండే. ఓకే, పాత ఇల్లు అక్కడే ఉన్నాం. ఇప్పుడు కూడా అదే ఉన్నట్టుంది కదా. ఫస్ట్ లో మా ఇంట్లోనే ఉండలేదు, మా వీళ్ళ చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం ఒక 2 months ఏమో. ఓకే, ఆ తర్వాత మా ఇంటికి వచ్చేసినాం. అప్పటి నుంచి మీరే చూసుకుంటున్నారు మొత్తం, ఏది ఉన్నా సరే మీరు సంపాదించి ఆ ఉన్నదాంతో ఇంట్లో సరుకులు చూసుకోవడం, సర్ది పెట్టుకోవడం సరిపోయేదా నిజంగా? అప్పుడు 9,000 వచ్చేది మేడం, నా బండి పెట్రోల్కి 3,000 అయిపోయేది. 6,000 అమౌంట్ తోటి అసలు అయినా అప్పుడు ఖర్చులు లేకునే, బాబు లేకుండే, ఇద్దరమే ఎంతో అంత కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని ఉండేవాళ్ళం. ఇంకా అట్లా ఒక 1 year అయిపోయింది అలా డ్యూటీ బట్టి. ఇంకా శాలరీ కూడా పెంచట్లేదు. నాకు కొల్లాపూర్ ట్రాన్స్ఫర్ చేసిరు. కొల్లాపూర్కి వెళ్ళినా కూడా ఇదే శాలరీ. మళ్ళీ అక్కడ నేను ఉండాలి, వీళ్ళేమి ఇంటి దగ్గర. నేను ఇక్కడ ఉంటేనే అసలు 12 hours డ్యూటీ ఉండడానికి, ఏమైనా షాప్కి వెళ్ళాలన్నా షాప్ కూడా వెళ్ళేటోళ్ళు కాదు. నేను ఏమైనా తెచ్చి ఇచ్చి పోయేవాడిని. నేను కొల్లాపూర్లో ఉండాలంటే నేను అక్కడ ఇక్కడ చాలా ఇబ్బంది. ఒకటే 2 రోజులు ఉన్నాడా, సార్ నేను ఇక్కడ ఉండలేను, అక్కడైతేనే చేస్తా అని సార్ రిక్వెస్ట్ చేసి, సార్ కూడా సరే అంటుంది కానీ పంపించట్లేదు. అప్పటికి మా పెద్ద బాబు పుట్టిండు. ఆ బాబును చూడలేక, వీళ్ళను ఇడిచిపెట్టి అక్కడ ఉండలేక సార్ వాళ్ళకి చెప్పకుండా వచ్చేసిన ఇంటికి. నాకు ఈ డ్యూటీ వద్దని వచ్చేసిన్నా. అప్పటికి ఇంకా ఈ 9,000 జీతానికి డ్యూటీ చేస్తే వేస్ట్ అని ఏదన్నా ఒకటి చేద్దామని అప్పుడు పౌల్ట్రీ పెట్టుకున్నాం. అప్పటికి ఇంక దళిత బంధు స్టార్ట్ అయింది. ఇది నాకు అదొక లక్. అది 10,000 వస్తున్నాయి, ఎట్లానా వేసి పౌల్ట్రీ చేయాలని ఒక 1/2 ఎకరా ల్యాండ్ తీసేసి ఇలా స్టార్ట్ చేసినాం.
ఇది స్టార్ట్ చేసుకున్నారు. బట్ ఎప్పుడు ఒక మాట అనలేదు మీరు, ప్రతి దగ్గర సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు, ఏం లేకపోయినా అలానే ఉన్నారు. ఎలా అండి, అలా ఎలా కుదిరిద్ది? అంటే ఇంట్లో గొడవలు పడతాం ఎప్పుడు గొడవలు ఉంటాయి కదా బేసిక్ గా. మాకు కూడా ఉంటాయి గొడవలు ఉంటాయి, కానీ ఇప్పుడు నేను అరవాలన్నా ఆయన్నే, ఆయన నా మీద అరవాలన్నా నేను ఒక్కదాన్నే. ఇద్దరం అరుచుకుంటాం, మంచిగా అయిపోతాం అంతే. ఇంకా ఆయన కరవటానికి ఎవరు లేరు, ఇంకా నాకు కూడా లేరు. ఇప్పుడు అత్తమామ ఉంటేనన్నా మాకు గొడవలు అయ్యి ఈయన ఇబ్బంది పడుతుండేనేమో, కానీ అట్లా కూడా లేదు కదా, ఇద్దరం కాబట్టి బాగానే ఉంటుంటే. అదే కొట్టుకున్నా మీరే, తిట్టుకున్నా మీరే, కలిసిపోయినా మీరే, ఇంకా బాధ ఉండదు కదా. కానీ వెంటనే 3 పిల్లల్ని కన్నారు. మళ్ళీ మీ ఇద్దరే కష్టపడి ఉంటున్నారు. నేను తప్పుగా అనట్లేదు, కానీ ఒక విధంగా మంచిది ఏంటంటే మీరు పెద్ద అయ్యేసరికి వాళ్ళు పెద్దగా అయిపోతారు, ఎక్కువ చేస్తారు, ఇంకో ఇబ్బంది ఉండదు. బట్ ఇంకొక విధంగా మన ఇల్లు గడవడానికి కష్టంగా ఉన్నప్పుడు మనం 3 పిల్లల్ని లేకపోతే 2 పిల్లల్ని, ఒక్క బాబునైనా సరే చాకగలమా, చూసుకోగలమా, ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చుంటాయి కదా. ఫస్ట్ లో స్టార్టింగ్ లో మేము అలాగే అనుకున్నాం మేడం. అయితే మ్యారేజ్ అయినాక ఇప్పుడే ఖర్చులు పిల్లలు ఎందుకు, ఇప్పుడే చిన్న ఏజ్ కదా మనది, కొద్దిగా టైం తీసుకుందాం అనుకున్నాం. మ్యారేజ్ అయినా ఒక 6 months 7 months అప్పటికి మీకు బ్లడ్ గిట్లా చాలా తక్కువ ఉండే. అప్పుడు హాస్పిటల్ చూస్తే బ్లడ్ తక్కువ ఉందని టెస్ట్లు చేయించి అదొకటి ఒకటి చేసిన తర్వాత బ్లడ్ ఇంప్రూవ్ అయింది మంచిగా అయిన తర్వాత అప్పటికి మామూలుగానే ఉన్నాం. ఒక 6-7 months తర్వాత మాకు కన్ఫర్మ్ అయింది ప్రెగ్నెన్సీ. ఇంకా కన్ఫర్మ్ అయినప్పుడు ఇంకెందుకులే తీసేయడం అన్నట్లు, అట్లా వేస్తే బాగుంటుంది అన్నట్లు ఉండాలి అయింది. చుట్టుపక్కల పల్లెటూరు కదా మేడం, ఎట్లుంటారు అంటే అరే పెళ్ళి ఇన్ని రోజులే ఇంకా అన్న లెక్క ఆలోచిస్తుంటారు. 6 నెలలకే ఆల్రెడీ మా లవ్ మ్యారేజ్. కొంతమంది పడని వాళ్ళు ఉంటారు, ఇష్టం ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు. బాగా కొంతమంది ఏమో అరే ఇంకా ఏం లేదు బాగా అయింది అన్నట్లు కొంతమంది అనుకుంటారు. ఎందుకు ఉండాలి అయ్యింది కన్ఫర్మ్ అయింది, ఉండాలి మంచిగా ఉంటే చాలా అని ఊరుకున్నాం. కన్ఫర్మ్ అయినాక బాబు పుట్టిండు. ఇంకా తర్వాత ఒక 1 year తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ అయింది అన్నట్లు. అప్పుడు అబార్షన్ అయింది సెకండ్ది. ఓకే. ఎలా అంటే 6 months అయిపోతుంటే నేను టిఫా స్కాన్ చేయిస్తే బాగాలేదన్నారు, కొంచెం ప్రాబ్లం ఉందన్నారు బేబీ. సరే పుట్టిన తర్వాత అయినా మంచిగా అవుతుంది అంటే ఓకే అనుకున్నాం, కానీ పుట్టిన తర్వాత కూడా చనిపోతుంది అని చెప్పారు. ఇంకా సర్లే అని తీయించుకున్నాం మేము. అప్పటి వరకు ఉంచుకొని కూడా వేస్ట్, వద్దు. 9 months మోసినా కూడా వాళ్ళు బతకరు, ఇంకా అప్పుడు ఇంకెక్కువ బాధపడాల్సి వస్తుంది అని అన్నారు. మళ్ళీ నాకు కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పారు, ఇంకా అందుకోసం వద్దనుకోవాల్సి వచ్చింది. బట్ 3 డెలివరీస్ నార్మల్ అయినాయి కదా మీకు? అప్పుడు కూడా బాబుండేనా? బాబే ఉండే. ఓకే. సో మొత్తం 4 డెలివరీస్ బేసిక్ గా. సెకండ్ అప్పుడు బాబు ఉండే. అయితే ఇంకా ఇప్పుడు బాబు సెకండ్ బాబు ఉన్నాడు కదా, నెక్స్ట్ పాప పుట్టవచ్చులే అనుకున్నాం. థర్డ్ కూడా బాబు పుట్టిండు. సెకండ్ అబార్షన్ అయినాక థర్డ్ బాబు పుట్టిండు. ఇంకా థర్డ్ బాబు పుట్టినది ఇంకా జాలే ఆపరేషన్ చేయిద్దాం ఎందుకని మేము అనుకున్నాం. కానీ మేము పాప ఉంటే బాగుంటుందా, అప్పటికే మనకి 2 ఉండరు, మనకు తెలుసు ఫైనాన్షియల్ వల్ల మేము తిరిగినా కూడా హాస్పిటల్ కి చేయించుకుందామని, ఆ తిరిగే ప్రాసెస్ లోనే మళ్ళీ కన్సీవ్ వచ్చింది. అప్పటికి కూడా వద్దనుకున్నాం, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ చేయించుదాం అనుకున్నాం. ఇంకా లేట్ ప్రాసెస్ గవర్నమెంట్ అంటే ఇంకా రేపు రాప ఎల్లుండి రాప అంటుంటారు. ఇంకా అట్లా లేట్ అవ్వడం వల్ల కన్ఫర్మ్ అయింది. ఇంకా అరే అయిందని మళ్ళీ ఎందుకు మాకు అప్పటికి డౌట్ ఉంది. ఇప్పటికి 3 బాబులు ఉంటారు, మళ్ళీ నెక్స్ట్ కూడా బాబే ఉండొచ్చు అని భయం ఉందిలే. కానీ అవి కన్ఫర్మ్ అయినాక ఎందుకు పాప మనకి తీపించడం ఎందుకని ఈసారి పాప పుట్టేసింది. ఏంటి మీ ఆలోచన? అంటే అప్పుడు ఎలా ఉండింది ఆ మైండ్ లో థాట్స్? నేను వీడియో చూసా ప్రెగ్నెన్సీ అప్పుడు, కష్టం, నా వల్ల అవ్వట్లేదు, నేను ఈ నొప్పులతో ఉంటానా బ్రతుకుతానా పోతాను అన్నట్టు నా పరిస్థితి. పాప పుట్టిన తర్వాత ఎలా ఉండింది అప్పుడు? ఇంకా ఎవరైనా సరే అన్ని నొప్పులు మర్చిపోతారు. నేనైతే ఇంకా హ్యాపీ, ఎస్పెషల్లీ పాప కోరుకున్నారు కదా. ఒకవేళ బాబు పుట్టింటే ఆ నొప్పులు అట్లే ఉంటుండే. పాప పుట్టినందుకు అసలు చాలా హ్యాపీ. మంచిగా వాయిస్ ఓవర్లు అయితే బడబడ చెప్తూనే ఉంటారు కంటిన్యూస్ గా. అదే ఎవరు పక్కన లేకపోతే నాకు ఆలోచనలు వస్తుంటాయి, వెళ్ళిపోము. అందుకే ఈయనను కూడా ఉంచాను. ఇంకా ఓకే, అందరూ కూడా బయటకు వెళ్ళగొట్టేసి నేను ఒక్కదాన్ని మాట్లాడుకుంటాను. ఈ 100K అయినప్పుడు సిల్వర్ బటన్ రావడము, ఫస్ట్ మోనిటైజేషన్ అవ్వడము, ఫస్ట్ పేమెంట్ తీసుకోవడము, ఎలా ఉండేది ఇదంతా? అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను కూడా. ఫస్ట్ కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేసిన, ఒక
2-3 వీడియోస్ పెట్టి నా వల్ల కాదులే అన్నట్టు డిలీట్ చేసేసిన మళ్ళీ. ఓకే. తర్వాత మళ్ళీ మా చిన్న బాబు పుట్టిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన. అప్పుడు 1 monthకే మానిటైజేషన్ అయిపోయింది. ఇంకా కంటిన్యూగా వీడియోస్ పెట్టిన. ఈ వీడియో అప్పుడు కూడా నేను విన్నాను అనమాట. యూట్యూబ్ కోసం నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు అని చెప్పేసి. ఏంటి ఆ కష్టం ఎందుకు? ఇప్పుడు పిల్లలు ఉంటారు, వాళ్ళని చూసుకోవాలి, ఇంట్లో వర్క్ చూసుకోవాలి, ఇంకా నేను టైలరింగ్ చేస్తుంటే అవి కుట్టుకోవాలి, చాలా ఇబ్బంది అవుతుండే. పిల్లలు ఏంటంటే ఒక దగ్గర ఉండరు కదా, ఇంకా వాళ్ళని తీసుకురావటం, వాయిస్ ఇచ్చుకోవటం, నేను ఫీడింగ్ చేస్తూ కూడా వాయిస్ ఇచ్చుకునేదాన్ని ఖాళీగా కూర్చోకుండా. ఇంకా అట్లా చాలా ఇబ్బంది అయ్యేది. ఇంట్లో వర్క్ చేసుకోవటం, మళ్ళీ పిల్లల్ని పట్టుకోవటానికి ఎవరు లేదు కదా, చాలా ఇబ్బంది అయ్యేది. ఈ లోన్లీనెస్ అనిపించేదా మీకు ఎప్పుడైనా? ఆ ఇష్యూ దానివల్లనే కొన్ని గొడవలు అవుతున్నాయి. నువ్వు ఎప్పుడు బయటనే ఉంటావు, ఆయన పని మీద ఆయన ఉంటుండలే, కానీ అప్పుడు కొంచెం గొడవ ఆడుతుంటే నేను బిజీ అయిన తర్వాత కొంచెం అర్థమైంది, అరే పనులు ఉంటే ఇట్లా బిజీ అయిపోతామా అని. ఇప్పుడు ఇద్దరు పనులు ఇద్దరు చేసుకుంటారు. మీరు యూట్యూబ్ వీడియోస్ చేస్తారు, ఆయన బయట పౌల్ట్రీ చేసుకుంటారు. సో సరిపోతుంది. ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఫస్ట్ రెవెన్యూ ఎంత తీసుకున్నారు గుర్తుందా? 11,300 తీసుకున్నా. ఓకే. ఏం చేశారు మరి ఆ మనీతో? నేను ఇయర్ రింగ్స్ వేయించుకున్నా, గోల్డ్. ఫస్ట్ సాలరీ అని గుర్తుండాలని చేయించుకున్నాను. బట్ మీరు బాగానే సపోర్ట్ చేస్తున్నారా లెక్కన? ఏం అనట్లేదు కదా? అయితే అప్పుడు మనకి ఇప్పుడు ఫైనాన్షియల్గా అప్పు చేసిన ఉన్నా వస్తాయి కదా. అంటే ఫస్ట్లో స్టార్టింగ్లో వీడియోస్ చేస్తుంటే అవి ఒకటి తీసుకురా, వీడియోస్ చేయడానికి అవి ఒకటి ఖర్చు చేస్తుంటాను. అట్లు నువ్వు వీడియో అలా చేసి సంపాదించేదేమో కానీ నాతో ఖర్చు పెట్టించేది ఎక్కువ ఉంది. దాని నుంచి వచ్చేది ఎంత ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఇప్పుడు ఎందుకు ఇంత ఇబ్బంది పెడదు, ఇప్పుడు ఉన్నదే ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండడం, ఇవంతా ఖర్చు ఎందుకు ఇప్పిస్తున్నాను అనేది నేను. కాకపోతే ఇంకా తన ఇష్టంతో చేశాను అట్లా, నన్ను ఇంకా తెప్పించుకునేది వీడియోస్ చేసేది. అలా ఫస్ట్ శాలరీ వచ్చినాక నాకు కూడా అరే దీని నుంచి కూడా వస్తున్నాయి, సపోర్ట్ చేసి ఇంకా రావచ్చు, మనకు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండదు అని. ఇంకా అంటే ఇంతవరకు ఎట్లా ఉండంటే నా మ్యారేజ్ అయిన 2-3 years వరకు ఒక్కొక్కసారి ఇప్పుడు నా అమౌంట్ విషయంలో నాకు ఇబ్బంది అనిపించింది. అంటే అరే మా ఇంట్లో నేను ఒక్కరిని, మా నాయన ఉంటే బాగుంటుండే, ఫైనాన్షియల్ అసలు నేను ఒక్కనే కష్టపడి ఇట్లా నేను ఇంత చిన్న ఏజ్లో ఇంత కష్టం ఎందుకు అని అనిపించేది. మా ఫాదర్ ఉంటేను ఎవరన్నా అప్పు అడగాలన్నా ఆయన పోయి తీసుకొస్తుండే, పెద్దోళ్ళు వాళ్ళని చూసి ఇస్తారు, మనం పోయి అడగాలంటే పిల్లలకు ఏం చేయాలన్నట్లు ఇయ్యరు. అట్లాంటప్పుడు ఇంకా నేను అంత ఫైనాన్షియల్ చాలా ఇబ్బంది ఉండేది. అది దీని నుంచి వస్తుంది. మా ఇంట్లో నాకు కూడా నేను సంపాదించేది కాకుండా నాతో పాటు సంపాదిస్తుంది, ఇంట్లో ఇబ్బంది ఏమి ఉండదు, నేను సపోర్ట్ చేసి ఇంకా ఫైనాన్షియల్ ఇంకా మంచిగా కావచ్చు అని ఇంకా కొంచెం కొద్దిగా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసినారా? నైస్ కదా. కానీ మీ ఇద్దరికి 1 year తర్వాత ఇంకా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసిండు. ఆ 1 year ఇంకా నేను కష్టపడ్డా. ఓకే. ఎవరు నమ్మనప్పుడే కదా ఏదో ఒకటి చేస్తూ పోవాలి. వేరే వాళ్ళైనా సరే వీడియోస్ తీసుకునే టైంకి ఇంటికి వచ్చారనుకో, ఏం పని లేక ఈ పని పెట్టుకున్నావా అన్నట్టు మాట్లాడుతుండే. అంటే ఏం పని లేక వీడియోస్ తీసుకుంటా కూర్చున్నావా, ఇవన్నీ ఎందుకు అవసరమా అన్నట్టు అంటుండే. ఇప్పుడేమో వీడియోస్ ఎట్లా తీయాలి చెప్పవా, మేము తీస్తామని నన్నే అడుగుతారు. చూసారా, అది ప్రౌడ్ మూమెంట్ మీకు. అంతే, బిగినింగ్ లో ఎవరు నమ్మరు, అందరూ ఒక మాట అంటారు. అలా అన్నప్పుడు కూడా పర్లేదులే నేను నిలబడతా, చేస్తా, ఏదో ఒక రోజు ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు చూద్దాం. ఎవరేమన్నా జస్ట్ స్మైల్ ఇస్తుంటే వదిలేస్తుంటే. అవునా? అంతే. అదే ఈ రోజు ఇక్కడ నిలబెట్టింది మిమ్మల్ని. యూ షుడ్ బి ప్రౌడ్. అది గర్వంగా ఫీల్ అవ్వచ్చు ఇప్పుడు మీరు దీనికి. అంటే ఎంతమంది ఎన్నన్నా మీరిద్దరే ఇంత చిన్న వయసులోనే మీకు మీరు నిలబడి మీ కాళ్ళ మీద మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకొని మీరు యూట్యూబ్లో సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటుంటే, 3 పిల్లల్ని సాదుకుంటూ అనే కదా అంటారు ఇక్కడ, చేసుకుంటూ అంతా చేయాలంటే చాలా కష్టం. చెప్పినంత ఈజీ అయితే అస్సలు కాదు. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అట్లీస్ట్. నేను ఈ 2 questions పక్క అందరిని అడుగుతా, మీ ఇద్దరిని కూడా అడుగుతా, ఓకేనా? సపరేట్గా ఏం చెప్పండి, ఇద్దరు కలిపైన ఉండొచ్చు. అలా ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీ లైఫ్లో? హ్యాపీ అంటే నా పాప పుట్టడమే. నాకు అంతకుముందు అంటే ఫస్ట్ నాకు శాలరీ పడుతుంది కదా, తనుండి ఇంతవరకు నాకు కొంచెం టెన్షన్గా ఉండే, అప్పులు ఎట్లా, ఈఎంఐలు ఎట్లా అని బాధ ఉండే. కానీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది అన్నాడు. అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నా నుంచి కూడా ఎర్నింగ్ రావటం వల్ల తనకి కొంచెం టెన్షన్ తగ్గింది కదా అని హ్యాపీగా అనిపించింది. నేను ఎంత సీరియస్గా ఉన్నా సరే ఆయన కొంచెం మంచిగా మాట్లాడినంటే ఇంకా అంతే, అది మాయమైపోతుంది ఇంకా కోపం. అబ్బో, అబ్బాయిలకు ఉండే ఒక వరం అనమాట అది బేసిక్గా. మీకు వచ్చేస్తుందా అట్లా? కూల్ చేయాలి కదా, కోపం తెప్పించేది. కోపంలో ఉన్నా కూల్ చేస్తాడు.
ఈజీగా. అబ్బో, మీకేంటి ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్? హ్యాపీయెస్ట్ అంటే ఫస్ట్ పెద్ద బాబు పుట్టడం హ్యాపీ, అంటే మామూలుగా హ్యాపీ బాబు పుట్టిందని. తర్వాత ఇంక ఇద్దరు బాబులు ఉండరు కదా, మామూలు రిలేటివ్స్ వాళ్ళు ఎంతమంది పిల్లలు అంటే 2 బాబులు అంటే అరే పాప లేదుగా, మాకే హ్యాపీ కానీ వాళ్ళకి ఏదో మమ్మల్ని డిసప్పాయింట్ చేద్దాం అన్నట్లు. అరే 2 కొడుకులేనా తంతారులే పెద్ద అయినాక అన్నట్లు కొంచెం డిసప్పాయింట్ చేసేవాళ్ళు అన్నట్లు. ఓకే. ఇప్పుడు ఏమైందంటే పాప పుట్టింది కదా, పాప పుట్టినాక ఇంకా అరే ఇంతమంది వాళ్ళు వీళ్ళు ఇట్లా అనేవాళ్ళు. ఇప్పుడు బాబులు ఉండ్రు పాప ఉంది అని పాప పుట్టినాక ఫుల్ హ్యాపీ అన్నట్లు. ఇప్పటి వరకు కూడా హ్యాపీ ఉంది, అదే మూమెంట్ ఉంది అన్నట్లు. ఇప్పుడు పెద్ద కుటుంబం మీకు, పెద్ద కుటుంబం కదా, ఉమ్మడి కుటుంబం అవుతుంది మీకు రేపు పొద్దున. వాళ్ళందరినీ ఆ 3 పెళ్లిళ్ళు చేసి ఆ 3 భార్యలు భర్తలు వచ్చి అసలు పెద్ద ఫ్యామిలీ అవుతుంది మీకు. ఏమైనా ఫంక్షన్స్ జరిగినా కూడా ఇంటి పక్కన మా అత్తమ్మ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇల్లు మొత్తం సందడిగా ఉంటది, కానీ మా ఇంట్లో మాత్రం మేమే ఉంటాం, ఇంకా ఫ్యామిలీ అంతా ఎవరు ఉండరు అనమాట. అప్పుడు అనిపించింది నాకు, అరే మా ఫ్యామిలీ కూడా పెద్ద ఉండాలి, మా ఇల్లు కూడా సందడిగా ఉండాలి అని. మీ యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ ఎంతమంది మీకు? 1,20,000. 1,20,000 మంది బంధువులు ఉన్నారు మీకు. ఒకసారి ఇంటికి వచ్చేస్తారు అందరూ. 1,20,000 మంది వస్తే ఇల్లు కూడా పట్టదు మీకు, అంతమంది వస్తారు. ఒక సిస్టర్ వచ్చింది ఫస్ట్, ఫిబ్రవరిలో ఉంటారంట, చూడటానికి వచ్చింది. ఓ, చూసారా మీ మీద ఎంత అభిమానము, బయట నుంచి వస్తున్నారు. ఇంతమందిని పెట్టుకుని ఎవరు లేరు, మీ ఇద్దరు అంటారు ఏంటండి. నేను కూడా ఫీలింగ్ ఉండే, ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదు, నిజంగానే లేదు కదా. అది ఇంతమంది ఫ్యామిలీ వచ్చారు మీకోసం, ఇష్టపడే వాళ్ళు, మీ గురించి కామెంట్స్ పెట్టేవాళ్ళు, మిమ్మల్ని మీట్ అవుదామని అనుకునే వాళ్ళు, ఆ కామెంట్స్ లో చూస్తూ ఉంటారు. కామెంట్స్ పెడతారు కదా మేడం, కామెంట్స్ చూస్తే అసలు వీళ్ళంతా మా ఫ్యామిలీ కూడా మర్చిపోతాం అసలు. వాళ్ళ కామెంట్స్ మంచి మంచి కామెంట్స్, వాళ్ళు పలకరించినంత మంచిగా మళ్ళా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పలకరించరు. మీ బంధువులు కూడా పెడతారు, వాళ్ళే ప్రేమగా ఏం చేస్తున్నారని మాట్లాడతారు. పరసలు కూడా కలిపేస్తారు, వదిన అని, అన్న అని, అక్క అని, బావ అని. అందుకే 1,20,000 మంది ఫ్యామిలీ ఉన్నారు మీకు ఇప్పుడు. 1,20,001 మంది ఫ్యామిలీ నాతో కలిపి. సో ది మోస్ట్ సాడెస్ట్ ఏంటి, అలానే బాగా ఇబ్బంది పడి బాధపడిన ఏడ్చిన సందర్భం ఏంటి? పెళ్ళికి ముందు ఉన్నాయి, ఇంకా పెళ్లి తర్వాత అలాంటివి చిన్న చిన్న గొడవలు అయినప్పుడు అనిపిస్తుండే. అంత బాధపడ్డది అయితే నా లైఫ్లో ఏం లేదు. అవునా? ఓకే. పెళ్ళికి ముందు కూడా? పెళ్ళైన తర్వాత మా వాళ్ళు మాట్లాడకపోయేది కదా, అప్పుడు బాధ అనిపించేది, అనవసరంగా చేసుకున్నాను అని చిన్న డౌట్ వచ్చేది. కానీ తర్వాత అందరు కలిసిపోయారు, నార్మల్ అయిపోయింది. మీకేంటి ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్? మోస్ట్ అంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత అయితే ఏం లేదు, పెళ్ళికి ముందు ఇంకా మా నాన్న అప్పుడు చనిపోయినప్పుడు ఇంకా అదే ఎప్పుడు ఇంకా నేను దాని గురించి ఏదన్నా బాధపడ్డా అంటే ఇంకా అదొకటే, మా నాన్న గుర్తొస్తుంది అని. ఇంకా అదొక పెద్ద ఇప్పుడే ఇన్సిడెంట్ అయింది అన్నట్లు లోపల ఒక భారంలా కనిపిస్తుంది. ఒంటరిగా ఉంటే ఒక్కనే ఏడ్చుకుంటా అన్నట్లు, పబ్లిక్లో ఉంటేనే సైడ్కి వెళ్ళిపోతాయి. ఒక్కోసారి ఇట్లా మామూలుగా మనం ఫోన్ వస్తుంటాం, నాన్న మీద రీల్స్ వస్తుంటాయి, ఆ సాంగ్ ఇన్నేమో నేను ఒక రీల్ వచ్చిందంటే దాన్ని ఇంకా ఒక 10-20 సార్లు చూస్తుంది దాన్ని, అది చూసుకుంటూనే ఉంటుంది. మళ్ళీ చూసి దాన్ని ఇంకా మా నాన్న గుర్తుకొస్తుంటాడు. అయితే మా నాన్న చనిపోయిన రోజు కూడా మార్నింగ్ చనిపోయింది, మార్నింగ్ 4 o'clock ఏమో. అసలు మా నాన్న ఈవినింగ్ 4 వరకు అంటే తీసుకెళ్ళడం అట్లాంటి ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అప్పటి వరకు నేను అసలు ఏడవలే. ఇంకా ఏదో బాధ ఉంది, నాన్న చనిపోయిన అనే బాధ ఉంది అని ఏడవలే అసలు. మా నాన్న ఇంకా తీసుకెళ్లే టైంలో అసలు ఇంకా అరే నేను ఇప్పుడు ఒక్కనే ఉండాలనా, నాకు ఎవరు లేరా అని మస్తు ఏడ్ చేసిన అసలు. ఇంకా ఆ మూమెంట్లో నాకు ఇంకా ఏం చేస్తున్నా, అరే మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అనే మూమెంట్. అప్పుడు ఆ మూమెంట్లో మస్తు ఏడ్ చేసిన. ఇంకా తర్వాత నేను ఏడ్చిందంటూ లేదు, ఏడ్చిందంటే మా నాన్న గుర్తొచ్చినప్పుడే ఏడుస్తా. ఇంకా ఏదన్నా ఇట్లా ఎవరన్నా మామూలుగా నాన్న తండ్రి కొడుకులు ప్రేమగా ఉన్నప్పుడు ఎవరైనా చూస్తుంటాం కదా, అట్లాంటి టైంలో కొంచెం గుర్తొస్తుంది. కాబట్టి మన పబ్లిక్లో ఉంటే కంట్రోల్ చేసుకుంటా.